స్నేహితులారా, శుభోదయం. ఈ ఉదయమున ప్రభు యొక్క సేవలో ఇక్కడ ఉండటం ఒక భాగ్యమై ఉన్నది. మరియు మనము ఒక గొప్ప సమయం కొరకు నిరీక్షిస్తూ మరియు నమ్మిక ఉంచుచున్నాము. నేను ఇందాకే ఒకప్పుడు మనము సంఘ పెద్దల కార్యాలయమని పిలిచే ఆ స్థలములో ఉన్నాను. ఇప్పుడు అక్కడ రికార్డర్లు ఉన్నవి. మరియు ఇలినాయిస్‌లోని జోలియట్ వద్ద నుండి వచ్చిన ఒక యవనస్తురాలితో మరియు ఆమె తల్లితో అక్కడ మాట్లాడుచున్నాను. మరియు ఆ అమ్మాయి దేవుని యొక్క కృప వలనైన ఎటువంటి ఒక ఉత్పత్తి కదా అని నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉండే మనలో చాలా మందికి ఆమె తెలుసు. ఆమె మద్యపానానికి ఒక బానిస అయి ఉన్నది. అత్యంత దారుణమైన స్థితిలో ఉన్నది. మరియు ఈ ఉదయం వరకు కూడా ఆ కథ నాకు స్పష్టంగా తెలియజేయబడలేదు. ఆమె వేదిక మీద నుండి వెళ్ళినది. అప్పుడు తప్పిదమంతా ఏమిటో మరియు ఏమి జరగబోచున్నదో ప్రభు ఆమెకు బయలుపరిచాడు. మరియు ఒక త్రాగుబోతు సమాధి నుండి దేవుడు ఆమెను రక్షించినందుకు ఆమె ఏడుస్తూ మరియు సంతోషిస్తూ వేదిక మీద నుండి వెళ్ళిపోయినది. మరియు ఒక స్త్రీ ఆమె వద్దకు వెళ్ళి మరియు మత్తు పదార్థాలకు బానిస అయి తన కూతురు విషయమై ఏడవటం మొదలుపెట్టిందని నేను నమ్ముతున్నాను. మరియు మీకు తెలుసా, దేవుని కృప ద్వారా ఆ అమ్మాయి పిలువబడినది ఆ మరుసటి రాత్రే అని నేను నమ్ముతున్నాను. అవునా రోసెల్లా? మరియు ఆ అమ్మాయి మత్తు పదార్థాల నుండి స్వస్థపరచబడినది. ఆమె మరియు ఆమె భర్త సువార్తను ప్రకటిస్తున్నారు. మరియు రోజెల్లా వంటి ఒక ప్రియమైన చిన్న స్త్రీని చూడటం మరి ఆమె పరిణితి చెంది ఉన్నది. మరియు ఇప్పుడు ఆమె ఎంతో గౌరవప్రదమైనది. తన హృదయములో ఒక పిలుపును అనుభూతి చెందుచున్నది. కాని స్త్రీ బోధకుల గురించి బైబిలు చెప్పుచున్న దానిని ఎరిగి ఉండి చూడండి, అది మరేదో అయ్యున్నదని ఆమె ఎరిగి ఉన్నది. మరియు దేవుడు ఆమెను సాక్ష్యమిచ్చుటకు చెరసాలలకు మరియు అటువంటి వాటిలోనికి నడిపిస్తున్నాడు. దేవుని చిత్తమును తెలుసుకోవడం అనేది, వెతకడం అనేది ఎంతో అద్భుతమైన విషయం. కొన్నిసార్లు మనము ఒక అనుభూతిని కలిగి ఉంటాము. అయితే మనము ఆ అనుభూతిని వేరే స్థలములలోనికి తీసుకెళ్లగోరతాము. మీరు గమనించకపోతే దయ్యము ఆ అనుభూతిని తీసుకొని మరియు దానిని ఏదో ఒక దానిలోనికి వంకర చేస్తాడు. కానీ మనము బైబిల్లో నిలిచి ఉన్నంత కాలం అప్పుడు మనం సరిగ్గా ఉన్నట్లే. మీరు చూడండి, మనము సరిగ్గా ప్రభు యొక్క చిత్తముతో నడుస్తున్నాము. మరియు కావున రోజెల్లా చివరకు ఎక్కడో ఒక సువార్త రంగంలోనికి వెళ్తుందని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా అమెరికా సువార్తను కోరడం లేదు. అది మీకు తెలుసు. ఈ ఆంగ్లో సాక్సన్ ప్రజల పనైపోయిందని మనమిక ఒప్పుకోవచ్చును. అంతే. అమెరికా పొందుకునే సువార్త ఇక ఎంతమాత్రమూ లేదు. ఓ, అప్పుడప్పుడు కొంతమంది వస్తుంటారు. కానీ కేవలం సువార్త విషయమైతే అది ముగిసిపోయినది. మరియు మీరు వారికి కనీసం బోధించలేరు, వారితో మాట్లాడలేరు. వారు దేనిని నమ్మరు. చూశారా? వారు కేవలం మొండిగా తమ స్వంత ఆలోచనలను కలిగి ఉన్నారు. మరియు వారు స్థిరపడి ఉన్నారు. మరియు ఈ దేశమునకు తర్వాత వచ్చేది తీర్పే. ఇది కూడా దానిని పొందుకోబోచున్నది. అది మానసిక ఒత్తిడి వలన కావచ్చును. అది ఒక అణుబాంబు ద్వారా కావచ్చును. అది ఒక గొప్ప తెగులు ద్వారా కావచ్చును. ఒక రోగము లేదా ఏదో ఒక దాని ద్వారా కావచ్చును. కానీ అది సిద్ధంగా ఉన్నది. అది వచ్చుచున్నది. వేవేల మంది రాలిపోతారు. మేము నిన్న దాటి వెళ్ళాము. సహోదరుడు జాబెల్ మరియు నేను మరియు సహోదరుడు వుడ్ కెంటకీ నుండి వస్తున్నాము. మేము 3 దినములు అక్కడ ఉన్నాము మరియు గవర్నమెంటు ఇండ్ల స్థలము ప్రక్కగుండా వెళ్ళాము. సహోదరు జాబెల్ ఇట్లన్నాడు, అక్కడ లేరు. ఆ ఇండ్లలో ఉన్న ప్రజలలో కనీసం ఏ సంగమునకైనా వెళ్ళేవారు ఎవ్వరూ లేరు. దాని గురించి మీరు వారిని అడగవచ్చును. ఓ మంచిది, మేం మా టీవీలను కలిగి ఉన్నాము. ఆ విధంగా మేము ఆదరణ పొందుకుంటాము. చూశారా? అది అమెరికా యొక్క వైఖరి. చూశారా? మాకు టీవీ ఉన్నది. మా దగ్గర చాలా డబ్బు ఉన్నది. మాకు చక్కని కార్లు, చక్కని గృహాలు ఉన్నవి. మాకు ప్రభుతో ఏమవసరం? అది మాకు అవసరం లేదు. అది వారి వైఖరి. మనము కలిగి ఉన్న ఏకైక మతము మరియు రక్షణ మరియు ప్రేమ గురించి అయితే అది నిజంగా దైవభక్తి గల ప్రజల మధ్యనే ఉన్నది. అది జరుగునని బైబిల్ గ్రంథం చెప్పినదని మీకు తెలుసా? బైబిల్ను చదువువారైన మీరు మరియు అక్కడ వెనుకనున్న బోధకుడవైన మీరు ఆమేనని కేకవేయడం నేను విన్నాను. అది నిజము. చివరి దినములలో ప్రేమ ఎంత దూరమైపోతుందంటే ఇక మిగిలియుండే ప్రేమ ఎన్నుకోబడిన దేవుని యొక్క ప్రజల మధ్య మాత్రమే ఉంటుంది. తండ్రి తల్లికి విరోధముగాను, తల్లి తండ్రికి విరోధముగాను, పిల్లలు తల్లిదండ్రులకు విరోధముగాను మరియు ఇతరమైన వారు ఒకరికొకరు విరోధముగా ఉంటారు. మరియు మిగిలి ఉండే ప్రేమ కేవలం ఆ ఎన్నికైన వారిలో, ఆ ఎన్నుకోబడిన వారిలో మాత్రమే ఉంటుంది. అక్కడ ఎన్నిక అనే ఆ పదము ఎన్నుకోబడిన వారు అనే పదము నుండి వచ్చినది.
దేవుని యొక్క ఎన్నుకోబడిన ప్రజలు. మరియు కొద్దిసేపటి క్రితం రోజెలా ఆ గదిలో నాకు ఆ కథను వినిపిస్తున్నప్పుడు నేను కేవలం ఆలోచిస్తున్నాను. అదేమిటంటే ఆ రాత్రి ఏదో జరిగినదని ఆమె చెప్పినది. మరియు ఏ విధంగా ఆమె తన జీవితమంతా కేవలం మగత కళ్ళుగల ఒక మద్యపాన బానిసగా ఉన్నదో చెప్పినది. ఎటువంటి ఆల్కహాలిక్ అనానిమస్ సంస్థలు ఏమీ చేయలేకపోయినవి. నలుగురు వైద్యులు ఆమెను విడిచిపెట్టేశారు. ఏమీయూ చేయబడలేని పరిస్థితి ఉన్నది. మరియు ఏ విధంగా ఆ క్షణము నుండే ఏదో జరిగినదని చెప్పినది. ఇప్పుడు ఆమె అటువంటి మగత కళ్ళతో లేదు. ఆమె 33 వయసు గల ఒక అందమైన యవనస్తురాలై ఉన్నది. మరియు పక్క నుండి వెళ్తే ఎవరైనా గాని 22 సంవత్సరాలని అనుకుంటారు. దేవుడు ఆమె కొరకు ఏదైతే చేశాడో దానిని ఏ విధంగా చేశాడు గదా. మరియు ఆమె ఎంతో భిన్నంగా కనపడుచున్నది. మరియు అయితే నేనిట్లన్నాను, రోజెలా జగత్తు పునాది వేయబడక ముందే దేవుడు ఆ క్షణమును నిర్ణయించాడు. అవునయ్యా, చూశారా, నిజము. మరియు ఆ వెనుక బిల్లిపాల్ అతడున్న చోట ఆ రాత్రి ప్రజలకు ప్రార్థనా కార్డులను ఇస్తున్నాడు. అతడు ప్రార్థనా కార్డును ఎవరికి ఇస్తున్నాడన్నది అతడు ఎంత మాత్రమూ ఎరుగకై ఉన్నాడు కదా. రోజెలా, అది అద్భుతంగా లేదా? ఆమేన్. రోజెలా, ప్రభు నిన్ను దీవించునుగాక. నిశ్చయముగా మేము దానిని చేస్తాము. దేవుడు ఆమెను నడిపించున్నట్లు సంఘము ప్రార్థించాలని ఆమె కోరుచున్నది. అదేమనగా ఆయన యొక్క మారని హస్తమును వెంబడించుటకై ఉన్నది. ఓ, అది చాలా బాగున్నది. ఈ ఉదయం ఒక అతిపెద్ద ప్రతిపాదన నా ముందు ఉంచబడినది. అది లక్షల రెట్లు, లక్షల రెట్లుగా లక్షాధికారి అయున్న ఒక వ్యక్తి గురించి అయి ఉన్నది. అతడిక్కడ కెంటకీ లూయిస్విల్ వద్ద సమర్పిస్తూ నా కొరకు $5 మిలియన్ విలువైన ఒక ఆలయాన్ని నిర్మించాలని కోరుచున్నాడు. కాని నా హృదయ లోతులో ఏదో ఇట్లన్నది, ఆగుము, నీవు ఒక సంఘ కాపరివి కావు. చూశారా, కావున మరి $5 మిలియన్ డబ్బు కేటాయించబడవచ్చును. ఇప్పుడు విస్కీ కొరకు మరియు అటువంటి వాటి కొరకు చెల్లించుటకు ప్రభుత్వానికి వెళ్ళవలసి ఉన్నవి. కాని ప్రభు కొరకు ఒక ఆలయముపై వాటిని వెచ్చించగోర్చున్నాడు. అయితే అది దేవుని యొక్క ఎవరో ఒక సేవకునికి మరియు దేవుని యొక్క ఏదో ఒక పరిచర్యకు వెళ్తుందని నేను ఆశిస్తున్నాను. అయితే ఇప్పుడు అది సమర్పించబడిన $5 మిలియన్ల ఉన్నవి. దాని గురించి ఆలోచించండి. అది ఎటువంటి ఒక ఆలయమును తయారు చేస్తుంది కదా. అది ఎంత వైభవంగా కనపడుతుందో చూస్తున్నావా రోసెల్లా? అయితే ఇక్కడ ఏదో భిన్నంగా చెప్పుచున్నది. చూశారా, చూశారా, ఇక్కడ ఏదో ఉన్నది. మనము ఈ చిన్న పాత ఆలయములోనికి వచ్చుచున్నాము. అపరిచితులైన మీకు చెప్పుచున్నాను, మంచిది. ఇక్కడ మూలన ఇది ఒక ఆకర్షణీయమైన స్థలముగా ఉండగలదు. మీకది అర్థం కాదు. అదేమిటంటే ప్రజలు ఈ స్థలమును నిర్మించి మరియు దానిని అట్లు చేయగోరారు. అయితే ఇది ఈ విధంగా ఉండటమే మాకిష్టం. చూడండి, ఇది ఈ విధంగా ఉండటాన్నే మేమిష్టపడుచున్నాము. మేమక్కడ కూర్చుంటున్న పాత కుర్చీలు, అవి ఇక్కడ ఆలయములోని ఆ పాత మునుపటి కుర్చీలై ఉన్నవి. అవి వరదల గుండా వెళ్లి మరియు పైకి తేలినవి. నా బైబిలు ప్రసంగ వేదిక మీద ఆ విధంగా తెరవబడి ఉన్నది. అది పైకప్పు వరకు వెళ్లి మరియు దానిలో ఒక వాక్యము తెరవబడి క్రిందకు వచ్చినది. ప్రభువైన నేనే దానిని నాటియున్నాను. ఎవడునూ నా చేతిలో నుండి దానిని లాక్కొనకుండునట్లు రాత్రింబగళ్ళు నేను దానికి నీరు కట్టుచున్నాను. ఇక్కడ ఒక పడవలో దాని మీదుగా మేము ఎలా తిరిగామో మరియు అది సరిగ్గా క్రిందకు వచ్చినది. ఆ సీట్లు తిన్నగా వాటి స్థానములకు కదిలి వెళ్ళాయి. వారు చేయవలసిందల్లా దానిని తుడిచివేసి మరియు కొనసాగడమే. చూశారా, చూశారా, కావున మేము దీనిని సరిగ్గా ఈ విధంగానే ఇష్టపడుచున్నాము. ఇది సామాన్య ప్రజలు, సాధారణ స్థలము మరియు ఒక అద్భుతమైన ప్రభు ఉన్నట్టి చోటై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఈ రోజు మనము కొంత కలిగి ఉన్నాము. మీకు తెలుసా, మనమిప్పుడే మీగడలోనికి వెళ్ళుటను ప్రారంభిస్తున్నాము. పాలంతా బయటకు తీయబడిన తర్వాత మీగడ ఉన్నది. మరియు గుర్తుంచుకోండి, మీకు తెలుసు కదా, మీగడను ఉత్పత్తి చేయుటకు పాలు అవసరమైనది. ఆ మీగడ పాలలోని పదార్థములై ఉన్నది. కాబట్టి మనము 1వ 2వ అధ్యాయములను చూశాము మరియు మనము 3వ దానిని ముగించుకుంటున్నాము. మరియు మహిమకరమైన హెబ్రీ పత్రికలో 4వ అధ్యాయమును ప్రారంభించబోచున్నాము. మరియు ఓ, ఈ గ్రంథము యొక్క బోధనలు, ఒక్క వచనం మీద 3 నెలల వరకు మనము దానితో ఉండగలము. మరియు బైబిల్లోని ప్రతి వచనముతో బైబిల్ అంతయు ముడిపడి ఉన్నదని చూపించగలము. దాని గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? పరిశుద్ధాత్మ యొక్క కృప మరియు సహాయముతో ఆదికాండము నుండి ప్రకటన వరకు
నేరుగా దానితో ముడివేయలేనటువంటి ఒక్క వచనమునైనా మీరు వేలు పెట్టి చూపించలేరు. దానిని చేయగల మరొక సాహిత్యము ఎక్కడా వ్రాయబడి లేదు. మరియు గణిత శాస్త్ర ప్రకారంగా, భౌగోళికంగా, అన్ని విధాలుగా బైబిలు వలె వ్రాయబడిన ఒక్క పుస్తకము కూడా బైబిల్లో లేదు. ప్రపంచములోనే ఒక్క పుస్తకము కూడా లేదు. నా భావమేదనగా బైబిలు వలె వ్రాయబడినది లేదు. ఏదియూ లేదు. బైబిల్ యొక్క సంఖ్యా శాస్త్రము సంపూర్ణముగా సమాధానముగా ఉన్నది. అధ్యాయములు మరియు విరామ చిహ్నాలు మరియు సమస్తము కూడా పరిపూర్ణముగా ఉన్నవి. వేరే ఏ పుస్తకము ఆ విధంగా లేదు. దానినదే వ్యతిరేకించకుండా ఒక్క అధ్యాయమునైనా వాటిలో నుండి మీరు చదవలేరు. కానీ బైబిల్ గ్రంథం అంతటిలో క్రమములో లేని ఒక్క విషయం కూడా లేదు. మరియు వందల కొలది సంవత్సరాల కాల వ్యవధితో అనేక మంది ప్రజల చేత వ్రాయబడినది. ఒక్క విషయం కూడా ఎరగకుండానే ఒకరు దానిని ఇక్కడ రాశారు, మరియు ఒకరు దానిని ఇక్కడ రాశారు, మరియు ఒకరు దానిని ఇక్కడ రాశారు. అదంతా కలిపి సమకూర్చబడినప్పుడు అది దేవుని యొక్క బైబిల్ గ్రంథమైనది. మరియు ఒక్కటి కూడా మరొక దానితో విభేదించదు. మరియు ఏ గణిత శాస్త్రమైనా, భౌగోళిక శాస్త్రమైనా, బైబిల్ గ్రంథములోని ఏదైనా, ప్రతీది, సంఖ్యా సంబంధమైనదేదైనా సమస్తము సంపూర్ణంగా ఇమిడిపోతాయి. అది ప్రేరేపించబడినది కాదంటే ఇక ప్రేరేపణ అని మీరు దేనిని అంటారో నాకు తెలియదు. ధన్యకరమైన పాత బైబిల్ గ్రంథమును బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. వారిలో కొందరిట్లన్నారు, నీవు క్యాథలిక్వా, ప్రొటెస్టెంటువా? నేనిట్లు చెప్పాను, ఏదీ కాదు. నేను బైబిల్ను నమ్ముతాను. అది నిజం. నేను బైబిల్ను నమ్ముతాను. మరియు ఈ దేశములో దానిని బోధించుటకు ఇంకను మనము స్వేచ్ఛను కలిగి ఉన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఓ, అది అద్భుతము. ఇప్పుడు మనము దాని నుండి అధ్యయనము చేయబోచున్నాము. మరియు ఇప్పుడు మనము హెబ్రీ పత్రికను తిప్పి 3వ అధ్యాయముతో ప్రారంభించుదాం. మరియు మనము 15వ వచనం వద్ద విడిచిపెట్టాము. మరియు ఇప్పుడు మీరందరూ కొద్దిసేపటి క్రితం నేను నా రీడింగ్ కళ్ళజోళ్లను తీసుకున్నప్పుడు ఎవరో గమనించటాన్ని నేను చూశాను. నా కన్నులు పాడైనవి కాదు, కానీ నాకు 40 సంవత్సరాలు దాటిపోయినవి. సరిగ్గా ఇక్కడ నేను దానిని మామూలుగా చదవగలను, కానీ అద్దాలతో అయితే నేను దానిని ఇంకా బాగా చదవగలను. మరియు నేను ఉపయోగించాలనుకునే ఒక జత రీడింగ్ కళ్ళజోళ్లను వారు నా కొరకు తయారు చేశారు. తద్వారా నేను దానిని బాగా మరియు వేగంగా చదవగలను. అందుకొరకే నేను వాటిని తీసుకున్నాను. ఇప్పుడు మొదటిగా మనకు ఒక చిన్న నేపథ్యం కావాలి. ఎందుకనగా హెబ్రీ పత్రికలోని మొదటి భాగమును వినని కొందరు అపరిచితులు ఎవరైనా మన మధ్య ఉండవచ్చును. సరిగ్గా ఇక్కడ ఆ చివర్లో కూర్చున్న నీవు శ్రీమతి కాక్సువేనా? సరి, ఆమెను చూచుటకు నేను నిశ్చయముగా ఆనందిస్తున్నాను. నేను ప్రారంభించుటకు ముందు దేవుని కృపకు ఒక సాక్ష్యంగా చెప్తున్నాను. క్యాన్సర్ వ్యాధి తన ముఖాన్ని తినివేస్తుండటంతో బాధపడుతున్న ఒక స్త్రీ ఇక్కడ ఉన్నది. ఆమె సహోదరి వుడ్ యొక్క తల్లి. మరియు నేను జీన్ మరియు లియో మరియు వారితో రికార్డింగులను తీసుకొనుచు మిచిగాన్లో ఉన్నాను. మరియు ఇంటికి వెళ్లే దారిలో భార్య నాకు ఫోన్ చేసింది, లేదా నేనే ఆమెకు ఫోన్ చేశాను. ఆమె ఇట్లా అన్నది, వెంటనే శ్రీమతి వుడ్ యొక్క తల్లి అయిన శ్రీమతి కాక్స్ కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళండి. ఎందుకనగా క్యాన్సర్ ఆమె ముఖాన్ని తినివేయుచున్నది. కన్ను ప్రక్కలోనికి వెళ్ళి మరియు ఎముక వరకు వెళ్ళిపోయినది. ఆమె ముఖము ప్రక్కగా వెళ్ళి మరియు పూర్తిగా వ్యాపించుచున్నది. ఒక వైద్యుడు దానికి ఏదో చేసి దానిని మరింత పాడు చేశాడు మరియు దానిని వ్యాపింపజేశాడు. దానిలో ఏదో ఒక రకమైన మందును పెట్టాడు. మరియు వారు ఆమెను కెంటకీలోని క్యాంబెల్స్ విల్ నుండి, యాక్టిన్ కెంటకీ అని నేను నమ్ముచున్నాను, అక్కడ నుండి చికిత్స కొరకు లూయివిల్ వద్దకు తీసుకొని వచ్చారు. మరియు కావున శ్రీమతి వుడ్ ఆమె నలిగిపోవుటను నేను చూసిన మొదటిసారి అప్పుడే అయి ఉన్నది. ఎందుకనగా వాస్తవానికి అది ఆమె యొక్క తల్లి అయి ఉన్నది. మరియు నిశ్చయముగా ఆమెకు బాధగానే ఉంటుంది. ప్రార్థనకు జవాబిస్తానని దేవుడు చెప్పాడన్న నమ్మకంతో గదిలోనికి వెళ్ళి మరియు ఆమె కొరకు ప్రార్థించాను. మరియు కొన్ని రోజులకే ఆమె బయటకు వచ్చింది. మరియు ఇప్పుడు ఆమె అక్కడ కూర్చుని ఉన్నది. కేవలం అద్భుతమైన కృపతో ఆయన ఆమె కొరకు ఎలా చేశాడు కదా. నీవు లేచి నిలబడతావా? నేను నిన్ను ఒక బహిరంగ ప్రదర్శన చేయాలనుకోవడం లేదు. ఎక్కడ క్యాన్సర్ ఎక్కడ ఉండినది? ముఖమునకు ఆ వైపున. అక్కడ చూడండి. ఆమె ముఖమునకు ఆ వైపున, ఆమె చెంప ఎముక వరకు, ఆమె కన్ను చుట్టూ, ఇక్కడ క్రింద అంతా ఉండినది. మరియు దేవుడు ఆమెను స్వస్థపరిచాడు.
ఆయన అద్భుతమైన వాడు కాడా? ఒక దర్శనము ద్వారా ప్రభు ఏమి చేశాడన్న దానిని చూడటానికి గత ఆదివారం ఇక్కడ ఎంతమంది ఉన్నారు? కుంటివాడు మరియు గ్రుడ్డివాడైన ఒక వ్యక్తి సరిగ్గా ఇక్కడ చక్రాల కుర్చీలో కూర్చొని ఉన్నాడు. మరియు ఇక్కడ కూర్చుని ఉన్న ఆ వృద్ధుడు ఇలా అన్నప్పుడు ఏదో నన్ను బాధించినది. బ్రెనహాం సహోదరుడా, అది సరిగ్గా ఇక్కడున్న ఈ సహోదరుడే అని నేను నమ్ముతున్నాను. నా భార్య కూడా అలాగే చేయము అని చెప్పాడు. అతనికి ఇక్కడ ఒక కుంటిదైన భార్య ఉన్నది. నా హృదయము కరిగిపోయినది. నేను ఇవ్వగలిగినట్లయితే ప్రపంచంలో ఏదైనా నేనిస్తాను, కాని అది నా శక్తిపై ఆధారపడి ఉండదు. అయితే దేవుడు దానిని చేస్తాడని ప్రార్థించుటలో అది నా శక్తి మీద మరియు మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. అతనికి ఒక కుంటిదైన భార్య ఉన్నది. పక్షవాతము గల చెయ్యి, పక్షవాతము గల ఒక పాదము వలె కనబడుచున్నది. మరియు ఈ మనిషి అయితే ఆమె కంటే చాలా అధ్వాన్నంగా ఉన్నాడు. ఎందుకనగా ఆమె నిలబడి మరియు కొంచెం నడవగలదు, కాని ఈ మనిషి మాత్రం అది కూడా చేయలేకపోయాడు. మరియు అతడికి మెదడు యొక్క ప్రాముఖ్యమైన సమతుల్యత నాడి పోయినది. మేయోవారు ఇంకా చాలా మంది ఇతరులు అతడిని విడిచిపెట్టేశారు. మరియు ఒక క్యాథలిక్ వైద్యుడు అతన్ని ఇక్కడికి పంపించాడు. మరియు అతని అబ్బాయి ఇండియానా జాస్పెర్లోని సెయింట్ మెయిన్రాడ్లో ఒక యాజకుడు. అయితే అది దిగువన అక్కడ రాబోచున్న ఆ ఉజ్జీవమునకు పునాదిని వేయుచున్నది. మరియు అతడు పైకి లేచినప్పుడు అతడిట్లన్నాడు. అతడు చూసి ఇట్లన్నాడు, అవును, నేను చూడగలుగుచున్నాను. మీకు తెలుసా, అతడు చూడలేకపోతున్నాడని అతడు అనుకున్నాడు. మరియు అతడు పైకి చూశాడు, తన తలను పైకెత్తాడు. మరియు అక్కడ అతడు నడవగలిగాడు మరియు చూడగలిగాడు. తనంతట తాను ఆ దారి నడవగుండా నడిచి వెళ్ళాడు. మరియు వారు ప్రెస్బిటేరియన్లు. అతడు సాంప్రదాయబద్ధుడు. కేవలం పెంతుకోస్తు వారు లేదా హోలీనెస్ ప్రజలు మాత్రమే కేకలు వేయగలరని మీరు అనుకుంటే మీరు పొరపడినట్లే. అటువంటి ఒక విషయం జరుగుటను వారు చూసినప్పుడు వారు నిశ్చయముగా కేకలు వేయగలరు. ఒకరినొకరు కౌగిలించుకొని మరియు కేకలు వేయుచున్నారు. తన చక్రాల కుర్చీని నెట్టుకుంటూ మెట్లు దిగుచూ బయటకు నడిచాడు. అతని తలలో నుండి సమతుల్యత నరాలు పోయుండగా నడుస్తున్నాడు. దాని గురించి ఆలోచించండి. మీరు లేక నేను నడిచేటట్లే నడుస్తున్నాడు. ఓ, ఆయన అద్భుతమైనవాడు. ఇప్పుడు పౌలు హెబ్రీ పత్రికను రాశాడు. మరియు ఈ హెబ్రీ పత్రిక వ్రాతలలో అతడు దానిని రాశాడు. మరియు అతడు ఈ పత్రికలను రాయడానికి ముందు మనము కనుగొంటాము. ఇప్పుడు మనము ఇది ఆదివారపు బడిపాఠమై ఉన్నది. మరియు నేను గమనించుకొని మరియు ఎక్కువ సమయం తీసుకోకుండా ఉండుటకు ప్రయత్నిస్తాను. మరియు పిదప ప్రభు చిత్తమైతే ఈ రాత్రి వాటిని కొనసాగించుటకు మనము కూటములను కలిగి ఉండబోచున్నాము. ఇప్పుడు హెబ్రీ పత్రికలో మరియు పౌలు యొక్క మిగిలిన పత్రికలలో పౌలు ఎవరు? అతడొక మొండి హెబ్రీయుడు, ఒక పండితుడు మరియు పాత నిబంధన యొక్క గొప్ప బోధకుడు. మరియు అతడు తన దినములోని ఒక అత్యుత్తమమైన వ్యక్తి చేత బోధించబడ్డాడు. అతని పేరేమిటో ఎవరైనా నాకు చెప్పండి. గమలియేలు. అతని దినములోని అతి గొప్ప బోధకులలో ఒకడు. మరియు పౌలు గమలియేలు పాదముల వద్ద కూర్చున్నాడు. నీవు ఎక్కడికి వెళ్తావు? నీవు ఏ సంగమునకు వెళ్తావు? ఏ బోధకుడు నీకు బోధిస్తాడు అన్న దానిలో ఏదో విషయం ఉన్నది. మీకు అది తెలుసా? దానిలో ఏదో విషయం ఉన్నది. కావున మనము శ్రేష్టమైన దానిని పొందుకొనున్నట్లు మనము కనుగొనగలిగే అతి శ్రేష్టమైన దానిని మనం వెతకవలసి ఉన్నాము. అది కలుపుగోలుగానో లేదా ఆ విధంగా ఉన్నందుకో కాదు, కానీ నిజమైన బైబిలు బోధనను వెతకవలసి ఉన్నాము. చూడండి, ఒకసారి ఇశ్రాయేలీలు తమ సైన్యములతో అరణ్యములోనికి వెళ్ళినప్పుడు వారు 7 దినముల ప్రయాణము చేశారు. మరియు వారి వద్ద నీళ్లు అయిపోయినవి. మరియు వారు నశించిపోబోచున్నారు. వారిట్లన్నారు, ఓ, దగ్గరలో ఒక ప్రవక్త ఉంటే బాగుండునే. మరియు వారిలో ఒకరిట్లన్నారు, మనకు దిగువన ఇక్కడ ఎలీషా ఉన్నాడు. అతడు ఏలియా చేతుల మీద నీళ్లు పోసినాడు. అతని సహచరులను చూశారా? ఇంకో మాటలో చెప్పాలంటే ఏలియాతో సహవాసము కలిగి ఉన్న ఎలీషా ఇక్కడున్నాడు. ప్రభు యొక్క వాక్యము అతనితో ఉన్నది. మీకది అర్థమైందా? అతడు సరిగ్గా బోధించబడ్డాడు. మరియు అతడిట్లన్నాడు, అతడిక్కడ ఉన్నాడు, మనము వెళ్ళి మరియు అతడిని సంప్రదించుదాము. ఎందుకనగా అతని బోధకుడు ఏలియా, మరియు అతడు తన యందు ఏలియా యొక్క ఉపదేశమును కలిగి ఉన్నాడు. అది ఎంత వ్యత్యాసాన్ని కలిగిస్తుందో చూశారా? ఖచ్చితంగా మనము బోధించబడాలని కోరుచున్నాము. కాబట్టి పౌలు గమలియేలు యొక్క బోధను కలిగి ఉన్నాడు.
మరియు ఆ నిర్ణయము చేసిన ఆ గొప్ప వ్యక్తి గమలియేలే. అదేమనగా స్వయంగా తానే ఒక పండితుడయుండి ప్రారంభ సంఘములో ఇవన్నీ జరగడం మొదలైనప్పుడు అతడిట్లన్నాడు, సహోదరులారా, దానిపై మన చేతులు ఉంచవద్దు. అది దేవుని వల్ల కలిగినది కాని ఎడల ఎలాగైనా అది వ్యర్థమైపోతుంది. అయితే అది దేవుని వల్ల కలిగినదైతే మరియు మనము దానికి వ్యతిరేకంగా పోరాడినట్లయితే మనము దేవునికి వ్యతిరేకంగా పోరాడుచున్న స్థితిలో మనల్ని మనం కనుగొంటాము. చూడండి, అతడు కొంచెం మంచి బోధనే కలిగి ఉన్నాడు. పౌలు ఈ మనుషుడి క్రింద పెరిగాడు మరియు పౌలు ఒక గొప్ప బోధకుడని అతనికి తెలుసు. కాబట్టి ఒక దినమున నిజాయితీ గల హృదయముతో సంఘమును హింసిస్తూ వారిని బంధించుటకు వెళ్తున్నాడు. ఇప్పుడు మనము మన నేపథ్యమును తీసుకొనుచుండగా పౌలు యొక్క వేరొక చిన్న భాగమును తీసుకుందాము. అతిక్రమము చేయుట వలన, ధనముపై ఉన్న ప్రేమ మరియు జీవితములో ఉన్న గర్వము వలన యూదా పడిపోయినప్పుడు అతడు కృప నుండి పడిపోయి మరియు తన స్థానమునకు వెళ్ళిపోయాడు. మరియు శిష్యులు ఇట్లన్నారు, 12 మంది ఉండవలసి ఉన్నది. మరియు సంఘము దాని యొక్క ఘనత అంతటితో, సంఘమంటే ఏమిటో మీకు చూపించడానికి చెప్తున్నాను. దాని యొక్క ఘనత అంతటితో మరియు దాని శక్తి అంతటితో, దాని యొక్క అత్యుత్తమమైన స్థితిలో ఉండి కూడా అది ఇంకా మిలియన్ల మైళ్ళు కొరతలో ఉన్నది. వారిట్లన్నారు, మన మధ్య నుండి ఆ స్థానమును తీసుకునే ఒకరిని మనము కనుగొనవలసి ఉన్నాము. మరియు వారు చీట్లు వేయడం ద్వారా మత్తీయను ఎన్నుకున్నారు. మత్తయి అని నేను నమ్ముచున్నాను, లేదా మత్తీయ, అది మత్తీయ అని నేను నమ్ముచున్నాను. మరియు వారు అతన్ని ఎన్నుకొని మరియు 12 మందితో 11 మందితో కలిపినప్పుడు మరది 12 మందిగా చేసినది. అప్పటి నుండి అతడు ఒక్క కార్యమును కూడా చేయలేదు. లేఖనాలలో అతడి పేరు ప్రస్తావించబడిన ఒకే ఒక్క సమయం అదే అయ్యున్నది. అది సంఘము దాని ఎన్నికను చేయుట అయ్యున్నది. ఇప్పుడు అతడొక మర్యాదస్తుడు అని వారు అనుకున్నారు. దానిలో ఎటువంటి సందేహము లేదు. అతడొక అద్భుతమైన వ్యక్తి. అతడొక పండితుడు. అతడు తెలివైనవాడు. అతడు విద్యావంతుడు. అతడొక అద్భుతమైన వ్యక్తి అయి ఉన్నాడు. అతడు యూదా స్థానమును తీసుకొని మరియు మనలో ఒకనిగా ఉంటాడు. అయితే మీకు తెలుసా, దేవుడు కొన్నిసార్లు మన అభిప్రాయానికి అత్యంత వెర్రితనంగా ఉండే కొన్ని ఎన్నికలను చేస్తాడు. ఇప్పుడు దేవుడు వంగిపోయిన ముక్కు కలిగి ఎంతో కోపముతో తన మూతి విరుచుకుంటూ, నేను వెళ్ళి వారిలో ప్రతి ఒక్కరిని బంధిస్తాను, నేను వారిని చెరసాలలో పడవేస్తాను, నేను దీనిని చేస్తాను అని అంటున్న ఒక చిన్న యూదుణ్ణి చూశాడు. అది దేవుని యొక్క ఎన్నిక అయ్యున్నది. మిగిలిన వారు ఒక పండితుణ్ణి మరియు ఒక నిపుణుడిని తీసుకున్నారు. అది సంఘం యొక్క ఎన్నిక అయ్యున్నది. చూడండి, బలిపీఠం వద్దనున్న ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. అది చెరసాలలో అయినా లేదా ఎక్కడైనా మీరు సాక్ష్యమిస్తున్న ఆ వ్యక్తి ఎవరో మీకు తెలియదు. అతడొక పోట్లాడేవానిగా కనబడవచ్చును. అతని చెవులు క్రిందకి వంగిపోయి తీక్షణంగా చూచు కళ్ళను కలిగి ఉండవచ్చును. మరియు కాని అతడు ఎవరో మీకు తెలియదు. మీరు కేవలం చిట్టీని వేస్తారు అంతే. అతనికి వాక్యమునివ్వండి. దేవుడే ఎన్నిక చేస్తాడు. మరియు దేవుడు కోప స్వభావం గల ఈ చిన్న యూదుడిని ఎన్నుకుంటాడు, లేదా అతన్ని ఎన్నుకున్నాడు. అతడు వెళ్లే దారిలో ఇట్లనుకున్నాడు, నేను వెళ్ళి వారిని పట్టుకుంటాను. నేను ఆ విధంగా ఏమి చేయగలనో వారికి చూపిస్తాను. మరియు దేవుడు అతన్ని నేలకు పడగొట్టాడు. దేవుడు ఇట్లన్నాడు, అది సరిగ్గా అదియే నా ఎన్నికయ్యున్నది. సంఘమునకు అది వెర్రితనముగా ఉండదా? ఎందుకు? అతడు సంఘముని హింసిస్తాడు. అతడొక శరీర సంబంధమైన మనుష్యుడు. అయితే మనుషుని యొక్క అంతరంగములో ఏమున్నదో దేవుడు ఎరిగి ఉన్నాడు. నా భావమును గ్రహిస్తున్నారా? కాబట్టి పౌలు ఒక అనుభవాన్ని పొందుకున్నాడు. మారు మనసు పొందుట వలన అనుభవం వస్తుందని ఎంతమంది నమ్ముతున్నారు? నిశ్చయంగా అది రాలేదంటే నేను ఆ మారు మనసును సందేహిస్తాను. ఒక మారు మనసు ఒక అనుభవాన్ని తీసుకువస్తుంది. మరియు ఇప్పుడు మీరు దేనితోనూ దానిని లెక్కించలేరు. కొన్నిసార్లు అది కేకలు వేయడమై ఉండవచ్చును. కొన్నిసార్లు అది భాషలతో మాట్లాడటమై ఉండవచ్చును. కొన్నిసార్లు అది ఏడవటమై ఉండవచ్చును. కొన్నిసార్లు అది మూల్గడమై ఉండవచ్చును. అది ఏమిటో మీకు తెలియదు. కావున దానిని తూకం వేయుటకు ప్రయత్నించకండి. ఎందుకనగా దాని విషయమై మీలో ప్రతి ఒక్కరూ, మెథడిస్టు వారైన మీరు, మరియు బ్యాప్టిస్టు వారైన మీరు, నాజరీను వారైన మీరు, పెంతుకొస్తు వారైన మీరు తప్పని నిరూపించబడ్డారు. వారు కేకలు వేయగలిగినంత గట్టిగా కేకలు వేసి, మరియు వారికి సాధ్యమైతే మీ పళ్ళలోని బంగారమును దొంగిలించే ప్రజలను నేను చూశాను. అవునయ్యా, ఎండిపోయిన ఆవు చర్మం మీద శనగలు పోయిచున్నట్లు భాషలతో మాట్లాడుతూ
మరియు నిజాయితీగా ఉంటూనే ఒక దవడకి పొగాకు నములుతూ మరియు వారికి సాధ్యమైతే మీ గొంతును కోసివేయినట్టి ప్రజలను నేను చూశాను. అది నిజము. కావున ఆ విషయాలు కావు. కేవలం ఆ వ్యక్తి జీవించే జీవితం తప్ప మీరు దానిని రుజువు చేయగల ఎటువంటి సాక్ష్యాధారమూ లేదు. వారి ఫలము వలన మీరు వారిని తెలుసుకొందురు. కాబట్టి అదంతా దేవుని పనై ఉన్నది. ఆయనే ఒక ఎన్నికను చేస్తాడు. ఆయన కార్యములను సమకూర్చుతాడు. మరియు అది ఆ విధంగానే ఉన్నది. కావున మీ జీవితము బైబిల్ యొక్క ఫలములతో సరితూగుచున్నట్లయితే అప్పుడు మీరు ఒక మంచి తలంపుతోనే ఉన్నారు. మీరు దేవుని కుమారులు మరియు కుమార్తెలై ఉన్నారని మీ ఆత్మ ఆయన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తున్నట్లయితే ఆ పాత దుష్టత్వమంతయు తొలగిపోయి మరియు సమస్తము నూతనముగా మారినది. మరియు మీరు ప్రేమలో జీవిస్తూ మరియు మీరు సమాధానమును మరియు కృపను మరియు మొదలగు వాటిని కలిగి ఉన్నారు. అప్పుడు మీరు రాజ్యమునకు ఎంతో దగ్గరవుతున్నారు. ఎందుకనగా మీలోనున్న జీవము అటువంటి ఒక జీవితమునే ఉత్పత్తి చేయుచున్నది. చూశారా? ఓ హల్లెలూయా! నేను భాషలతో మాట్లాడాను హల్లెలూయా అని మీరు చెప్పినట్లయితే విషయం అది కానే కాదు. మీరు బయట ఇక్కడికి వచ్చి మరియు గిటార్ మీద లేదా అటువంటి దేని మీదనో ఒక రాగం వాయించుట కంటే అది పెద్ద విషయమేమీ కాదు. దానిలో విషయమేమీ లేదు. మీరు భాషలతో మాట్లాడినప్పటికీ, మీరు కేకలు వేసినప్పటికీ మరియు మధ్యదారి గుండా పైకి మరియు క్రిందికి పరిగెత్తుకుంటూ మరియు మీరు ఉల్లిపాయలు తరిగినట్లు కన్నీళ్లు కార్చినా గాని దానిలో విషయమేమీ లేదు. ఆ అనుదిన జీవితం దానితో సరితూగుచు దానితో ఉండేంత వరకు అది అసలు విషయం కానే కాదు. ఇప్పుడు మీరు ఆ కార్యములను చేస్తూ మరియు ఆ జీవితమును కలిగి ఉంటే ఆమేన్, అది మంచిది, అది బాగుంటుంది. అయితే ఆ జీవితమును కలిగి లేకుండానే మీరు ఆ కార్యములను చేయగలరు. కాబట్టి అటువంటప్పుడు ఆ కేకలు వేయడం అనేది అటువంటిదేదీ రుజువు కానే కాదు. యేసు ఇట్లు చెప్పాడు, వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. మరియు భాషలతో మాట్లాడటం ఆత్మ యొక్క ఫలము కాదు. అది ఆత్మ యొక్క ఫలము కాదు. కేకలు వేయడం ఆత్మ యొక్క ఫలము కాదు. ఏడవటం ఈ ఆత్మ యొక్క ఫలము కాదు. అయితే ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, మంచితనము, దయాలుత్వము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనునవి ఆత్మ యొక్క ఫలములై ఉన్నవి. చూశారా? ఆత్మ యొక్క ఫలములు అవే. మంచిది. ఇప్పుడు మనము ఈ సంగతులను కలిగి ఉండటానికి కారణమేదనగా వారు సంఘ సంస్థలను తయారు చేయగోరుతున్నారు. మీరు చూడండి. సరి, మేము దానిని కలిగి ఉంటాము. దేవునికి స్తోత్రం. మేము నమ్మినట్లే అందరూ నమ్ముచున్నారు. మేము ఈ మార్గములో వెళ్తాము. మేము నమ్ముచున్నట్లే అందరూ నమ్ముచున్నారు. మేము ఈ మార్గమున వెళ్తాము. కానీ అందరూ ఈ మార్గములో నేరుగా పైకి వెళ్ళాలని దేవుడు కోరుచున్నాడు. ఇప్పుడు పౌలు ఈ అనుభవమును పొందిన తర్వాత అది ఒక అద్భుతమైన అనుభవమని అతడు తలంచాడు. ఇప్పుడు మనము ఆ అనుభవం గురించి కొంచెం చెప్పుకుందాం. అక్కడ దమస్కు మార్గములో కొంతమందిని బంధించడానికి పౌలు తన మార్గములో ఉన్నాడు. ఎందుకనగా సువార్త అక్కడికి వ్యాపించినది. సువార్త అనగా మంచి వార్త. కావున వారక్కడికి విస్తరించారు మరియు అనేక మంది ప్రజలు లేపబడుచున్నారు. ప్రేమ మరియు సంతోషముతో నిండి మరియు ప్రభువైన యేసును ప్రేమిస్తూ ఉన్నారు. మరియు అది ఆ విధంగా అక్కడకు వ్యాపించినది. కావున పౌలు ప్రధాన యాజకుని వద్ద కొన్ని పత్రికలను పొందాడు. అతడిట్లన్నాడు, నేనక్కడికి వెళ్ళి మరియు వారిని ప్రతి ఒక్కరిని బంధిస్తాను. కావున అతడు తాను వెళ్ళిన మార్గమందు కొందరు కాపలాదారులను, ఆలయం యొక్క కాపలాదారులను, సైనికులను తీసుకొని వెళ్ళాడు. వారు మరియు అతడు ఆ దారి గుండా కవాతు చేస్తుండగా అతడేమి చేయబోతున్నాడో అందరూ ఎరిగి ఉన్నారు. ఉన్నట్టుండి ఏదో జరిగినది. అకస్మాత్తుగా అతని ఎదుట ఒక గొప్ప వెలుగు వచ్చినది. ఇప్పుడు అది సూర్యుని వలె ప్రకాశించినది. అటువంటిది జరగడం ఒక వింతైన విషయమై ఉన్నది. ఆ వెలుగు ఎంతగా ప్రకాశించిందంటే అతడి కళ్ళు పోయినవి మరియు అతడు నేల మీద పడిపోయాడు. మరియు అతడు నేల మీద పడియున్నాడు. మరియు అతడు పైకి చూశాడు. అతనితో దాదాపు 10 లేక 15 మంది పురుషులు ఉండవచ్చును. ఆ పురుషులలో ఎవరైనా ఆ వెలుగును చూశారా? లేదయ్యా. పౌలు దానిని చూశాడు. ఆ పురుషులు దానిని చూచుటకు అది నియమించబడలేదు. కావున ఇతరులు చూడలేని సంగతులను కొందరు చూడగలరు. చూశారా? కావున పౌలు ఆ వెలుగును చూశాడు. ఎంతగా అంటే అది అతనికి గ్రుడ్డితనము కలగజేసినది. అనేక దినముల వరకు అతడు చూడలేకపోయాడు. అది అతనికి అంతటి ఒక వాస్తవికత అయి ఉన్నది. మరియు అతడు ఎంతో కాలం వరకు చూడలేకపోయాడు. తరువాత
అతడు పత్రికలను వ్రాసినప్పుడు దాని వలన అతని కన్నులు అతన్ని ఎంతగా ఇబ్బంది పెట్టాయంటే అతడు పెద్ద పెద్ద అక్షరాలను రాశాడు. అతడిట్లన్నాడు, నేను మీకు పెద్ద అక్షరాలతో రాశాను. అతడసలు సరిగా చూడలేకపోయాడు. అతడు చెరసాలలో ఉన్నాడు మరియు దాని నుండి తనను స్వస్థపరచమని అతడు ప్రభువును కోరాడు. మరియు అతడు 3 సార్లు ఆయనను వేడుకున్నాడు. కాని ప్రభు ఏం చెప్పాడు? పౌలా, నా కృప చాలును. పౌలు ఇట్లన్నాడు, అలాగైతే నా బలహీనతల యందే నేను అతిశయపడుదును. ఎందుకనగా అతడిట్లన్నాడు, నాకు కలిగిన ప్రత్యక్షత బహు విశేషముగా ఉన్నందుకు నేను అత్యధికముగా హెచ్చిపోకుండు నిమిత్తము నా శరీరములో ఒక ముల్లు నన్ను స్థిరముగా నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అతడు కొంతకాలం వరకు బాగుండేవాడు మరియు పిదప అది మరలా తిరిగి వచ్చేది. బఫెట్ అనే ఆంగ్ల పదానికి దెబ్బ మీద దెబ్బ అని అర్థం. సముద్రం మీదనున్న ఓడవలే ఉన్నది. మీకు తెలుసు కదా, అలలు దానిని స్థిరంగా కొడుతూ ఉంటాయి. చూడండి, దెబ్బ మీద దెబ్బ. మరియు అతడు బాగవుతాడు మరియు అది తర్వాత మరలా వచ్చేది. పిదప బాగయి మరలా దానిని కలిగి ఉండేవాడు. అతడిట్లన్నాడు, ప్రభువా, ఎందుకని నీవు దీనిని నా నుండి తీసివేయడం లేదు? ఆయన ఇట్లన్నాడు, పౌలా, నా కృప చాలును, కేవలం కొనసాగిపో. అతడిట్లన్నాడు, ఇప్పుడు ఒకవేళ నేను పరిపూర్ణుడనై మరియు సమస్తము పరిపూర్ణంగా ఉన్నట్లయితే ఇట్లన్నాడు, అప్పుడు నేను కొనసాగుచుండగా ఓ, నేను గర్వాంధుడనై మరియు ఇట్లు చెప్తానేమో. మీరు చూడండి, నాతో ఏ సమస్య లేదు. సహోదరా, ప్రభు నా గురించి శ్రద్ధ వహిస్తాడు. హల్లెలూయా. అప్పుడు మీరు స్వనీతిపరులు అవుతున్నారు. మీకు తెలుసా, మిమ్మల్ని కొంచెం దీనులుగా చేయడానికి అప్పుడప్పుడు దేవుడు మీకు ఏదో ఒక చిన్న దానిని ఇవ్వవలసి ఉన్నది. అది నిజము. ఆయనే బాస్ అని మీరు గ్రహించేటట్లు చేస్తాడు. ఓ, ఆయన అద్భుతమైన వాడు కాడా? అవునయ్యా, కేవలం మహిమ. కాబట్టి పౌలు అప్పుడు ఏమిటి? ఈ గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్న తర్వాత ఇప్పుడు అది ఈనాడు ఉన్నట్టు ఎవరో ఒకరు అయినట్లయితే వారిట్లనేవారు, ఓ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, అబ్బాయ్, ప్రభు నా కొరకు ఒకటి చేశాడు, దేవునికి మహిమ. అయితే పౌలు అలా కాదు. అతడు ఒక బైబిలు పండితుడై ఉన్నాడు. ఆ అనుభవము తప్పకుండా దేవుని వాక్యముతో సరితూగవలసి ఉన్నది. అవునయ్యా, అది పూర్తిగా బైబిలు గ్రంథమంతటితో ముడిపడి ఉండనట్లయితే కేవలం ఇక్కడ చూసి, ఓ, అవునది సరిగ్గా ఇక్కడే ఉన్నది, దేవుని స్తుతించండి, నేను దానిని పొందుకున్నాను అని చెప్పడం కాదు. ఆ దేవుడు దానిని ఇచ్చే విధానం అది కాదు. అది సంపూర్ణ బైబిల్ గ్రంథమై ఉండవలసి ఉన్నది. అదంతా అయ్యుండవలసి ఉన్నది. ఎందుకనగా మీరు అవిశ్వాసులు తర్కించుటకు ఈ బైబిల్ గ్రంథమును తమకు ఆధారాలుగా ఉపయోగిస్తారు. కాని వారు ఇక్కడ ఒక చిన్న లేఖనమును తీసుకొని ఇక్కడకు త్రిప్పి మరియు ఇక్కడ మరొక చిన్న దానిని తీసుకొని వాటిని ఒకదానితో ఒకటి ముడివేయుటకు ప్రయత్నిస్తారు. మరియు అవి రెండు మొత్తానికి భిన్నమైన అంశములై ఉంటాయి. కావున మీరు లేఖనముతో సరిపోల్చవలసి ఉన్నారు. 28వ అధ్యాయములో యెషయా చెప్పినట్లుగా అది సూత్రము వెంబడి సూత్రము, సూత్రము వెంబడి సూత్రము, కొంత ఇచ్చట కొంత అచ్చట ఉండవలసి ఉన్నది. మేలైన దానిని చేపట్టుడి. చూడండి, అది ఆ విధంగానే వచ్చును. సూత్రము వెంబడి సూత్రము, వాక్యము వెంబడి వాక్యము, లేఖనము వెంబడి లేఖనము, అదంతా సమకూర్పు చేయబడవలసి ఉన్నది. అందుకే ఇప్పుడు మనం కలిగి ఉంటున్న ఈ పాఠములు అది సంఘమునకు ఒక గొప్ప విషయమై ఉన్నదని నేను తలంచుతాను. ఎందుకంటే లేఖనములన్నీయు ముడివేయబడే ఒక చోటుకు అది వారిని తీసుకొని వస్తుంది. మరియు మన అనుభవము తప్పక ఆ లేఖనముతో ముడివేయబడవలసి ఉన్నది. ఓ, ఇదిగో అది ఇక్కడ ఉన్నది, అదట్లు కాకపోతే అప్పుడది తప్పు. మరియు పౌలును క్రిందకు పడవేసిన ఆ వెలుగు ఏమిటో తెలియకుండా కొన్ని సంవత్సరాల వరకు నేను ఎలా నడిచానో బయటి ప్రపంచము, ప్రజలు, బోధకులు నాకిట్లు చెప్పడానికి ప్రయత్నించారు. అది దయ్యపు సంబంధమైనది. ఏమిటి? నీవు ఒక సోదె చెప్పువాడివవుతావు, నీవు ఒక మంత్రగాడివవుతావు. బిల్లీ, నీవు దానితో మోసపోవద్దు. దానిలో ఏదో తప్పు ఉన్నది. అబ్బాయ్, నీవు దానిని చేయవద్దు. అది తప్పు, అది దయ్యము. సరే కుర్రవాడా, నీవు ఒక సాధారణ మాధ్యమముగా ఉంటావు. నీవు దానిని చేసినట్లయితే నీవు ఒక మంత్రగాడివవుతావు. ఓ, అదంతా కూడా దయ్యం వల్ల కలిగినది. అది సరైనది కాదు. అయితే నేను దానిని బోధించగోరలేదు. అయితే దమస్కుకు వెళ్లే మార్గములో ఉండగా అతడది సరైనదో కాదో అని కనుగొనేంత వరకు పౌలు దానిని బోధించగోరలేదు. కావున అతడు 3 సంవత్సరాలు అరేబియాకు వెళ్లి మరియు లేఖనమును ధ్యానిస్తాడు.
ఆ అతడు బయటికి వచ్చినప్పుడు అతడిట్లన్నాడు, ఇప్పుడు నా నుండి దానిని కుదిపివేయండి. అతడు పరిసయ్యులను ఎదుర్కోవలసి ఉన్నదని అతనికి తెలుసు. అతడు సద్దూకయ్యులను ఎదుర్కోవలసి ఉన్నది. అతడు లోకమును మరియు అన్య ప్రపంచమును ఎదుర్కోవలసి ఉన్నది. మరియు కావున ఆ ఉద్దేశము కొరకే పౌలు ఈ బైబిల్ను, ఈ హెబ్రీ పత్రికను రాశాడు. అతడు ఆ హెబ్రీయులను కుదిపివేస్తున్నాడు మరియు ఆ పాత నిబంధనను తీసుకొని మరియు దానిని ఇక్కడ క్రొత్త నిబంధనలో చూపించుచున్నాడు. ఈయన దేవుడై ఉన్నాడు. అతడిట్లన్నాడు, ఇదిగో అది ఇక్కడ ప్రవక్తలందరూ చెప్పిన దానిలో మరియు ప్రతి దానిలో ఉన్నది. మనము చూసిన ఆ 1వ అధ్యాయములో వెనుక ఆ ప్రారంభంలో మొదలు పెడతాడు. ఏలైనగా ఆ వెనుక పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా పితరులతో మాట్లాడిన దేవుడు ఊరీము తుమ్మీము చేత పరీక్షించబడ్డ ద్వారా దేవుడు ఆ విధంగా తన వర్తమానమును తీసుకొని వచ్చాడు. అయితే ఈ దినమున ఆయన తన కుమారుడైన క్రీస్తు యేసు ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన యొక్క బైబిల్ ద్వారా పరీక్షించబడ్డాడు. విషయం అదే. కావున ఈ అనుభవాలను లోకము ఇట్లంటుంది, ఓ అది మానసిక సంబంధమైనది. ఇక్కడ ఆ నది మీద ఆ దూత, ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు, ఇక్కడ ఆ మూలన నా మొదటి ఉజ్జీవమును నేను బోధించినప్పుడు మేము ఆ ప్రజలందరికీ బాప్తిస్మము ఇచ్చాము. సహోదరుడా ఫ్లీమన్, అప్పుడు నీవు ఉన్నావని నేను నమ్ముతాను. అప్పుడు నీవిక్కడ ఉన్నావో లేదో నాకు తెలియదు. ఆ నది మీద ఆ వెలుగు ప్రత్యక్షమైనప్పుడు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? ఆ పాతకాలపు వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? అవును, వారిలో కొందరు ఉన్నారు. అది దిగువన ఇక్కడ నది మీద ప్రత్యక్షమైనది. మరియు వారిట్లన్నారు, అది కేవలం ఒక దృష్టి భ్రాంతి మాత్రమే. మనలో చాలా మంది నిలబడి దానివైపు చూస్తున్నాము. మరియు ఇదిగో అది వచ్చినది. మరియు పిదప సంవత్సరాల తర్వాత ఒక కెమెరా యొక్క యాంత్రిక కన్ను ద్వారా దేవుడు దానిని నిరూపించాడు. అది సత్యము. సరే, అది ఏదో కల్పితమా? అది అటువంటిదేదో అయ్యున్నదా? కాదయ్యా. మేము దానిని సరిగ్గా ఇక్కడ బైబిల్లో తీసుకొని మీకు చూపిస్తున్నాము. అది అదే ప్రభువైన యేసయ్య ఉన్నాడు. ఆయన అదే కార్యమును చేస్తాడు. ఆయన క్రియ అదే విధంగా ఉన్నది. ఆయన శక్తి అదే రీతిగా ఉన్నది. ఇక్కడ గడిచిన ఆదివారపు విషయమును చూడండి. అక్కడ నా మంచం మీద పడుకొని ఉన్నాను. ఆ పురుషుడిని నా జీవితంలో ఎన్నడూ చూడలేదు. బయటికి వచ్చి ఇట్లన్నాను, ఆలయము వద్ద ఒక పురుషుడు ఉన్నాడు మరియు అతడు నెరసినవాడు, నల్లని జుట్టు గలవాడు, అవి తెల్లబడుచున్నవి. అతడు గ్రుడ్డివాడు మరియు అతడు నడవలేడు. అతడొక చక్రాల కుర్చీలో ఉన్నాడు. నల్లని వెంట్రుకలు గల ఒక వ్యక్తి అతన్ని పంపించాడు. ఒక వైద్యుడు, డాక్టర్ ఆర్కెమాన్ అయ్యున్నాడు. నల్లని వెంట్రుకలు గల వ్యక్తి, క్యాథలిక్ వ్యక్తి, ఒక మనిషిని పంపాడు. సరిగ్గా అక్కడ కూర్చుని ఉన్నాడు. మరియు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, పైకి లేచి తన చూపును మరియు సమస్తమును పొందుకొని బయటకు నడిచి వెళ్ళాడు. దానిని చేసినది ఏమిటి? అదే దూత ఇక్కడ ఉన్నాడు. దమస్కుకు వెళ్లే మార్గములో పౌలును తాకిన ఆయనే ఈనాడు తన సంఘములో మరియు తన ప్రజలలో జీవించుచున్నాడు. అది లేఖనముతో సరితూగడమై ఉన్నది. అది ఆ విధంగానే ఉండవలసి ఉన్నది. ఓ, మనము నులివెచ్చని స్థితిలో ఉన్న వారిని కలిగి ఉన్నాము. కొద్దిసేపటి తర్వాత మనము దానిలోనికి వెళ్ళబోచున్నాము. ఓ, ఈ రోజు మరియు ఈ రాత్రి మనము దానిలోనికి వెళ్ళగలిగినట్లయితే మన ఎదుట ఒక లోతైన విషయమును మనము కలిగి ఉన్నాము. అది కేవలం ఇప్పుడే లోతైన నీళ్లలోనికి వెళ్ళడం ప్రారంభించినది. మీకు తెలుసా, నేను ఒక చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు బయట ఆ స్థలము వెనక మాకొక చిన్న చెరువు ఉండేది మరియు నేనక్కడికి వెళ్ళేవాణ్ణి. మరియు చిన్నపిల్లలమైన మేమందరము బట్టలు లేకుండా దానిలోనికి వెళ్ళేవారం. చిన్నపిల్లలము, దాదాపు 6-7 సంవత్సరాల వయసు గలవారము. మరియు ఆ నీరు దాదాపు అంత లోతుగా ఉంటుంది. అది ఒక పందులు దొర్లే గుంట కంటే పెద్దదేమీ కాదు. మరియు నేనక్కడ ఒక సబ్బు పెట్టెను కలిగి ఉన్నాను. నేను దూకగలనని చూపించేవాణ్ణి. నా ముక్కును పట్టుకొని మరియు చిందిస్తుండేవాణ్ణి. ఆ విధంగా చేస్తుండేవాణ్ణి. మరియు నా చిన్న పొట్ట బురదను తాకుతూ ఉండేది, మీకు తెలుసు కదా. మరియు అది ప్రతి వైపునకు ఎగిసి పడుతుండేది. నేను ఈత కొట్టగలనని మా నాన్నకు చెప్పాను. ఆయన ఒకరోజు నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళాడు. ఆయన ఇట్లన్నాడు, నీవు ఈత కొట్టడాన్ని నేను చూడాలనుకుంటున్నాను. నేనక్కడ నుండి దూకి, మీకు తెలుసా, నా బట్టలు తీసివేశాను. అది మిడతలుండే ఒక చిన్న అరణ్యమై ఉన్నది. మరియు పరిగెత్తుకొని వెళ్ళి నీళ్లలో దూకాను. నేను చిందించడం ప్రారంభించాను. బురద అన్ని వైపులకు ఎగిసిపడుతూ ఉన్నది. మరియు నాన్న ఒక కాలువ గట్టు మీద కూర్చుని ఉన్నాడు. మరియు ఆయన అక్కడ కూర్చుని
కొన్ని నిమిషాల పాటు నన్ను గమనించాడు. ఆ నీటి గుంటలో నుండి బయటికి వచ్చి స్నానం చేసుకొని ఇంటికి వెళ్ళు అని అన్నాడు. చూశారా? మంచిది. క్రైస్తవులమని చెప్పుకునే మనలో కొందరి విషయం సరిగ్గా అలాగే ఉన్నది. మనము బురదలో ప్రాకుతాము. అది నిజము. నేనొక మెథడిస్టు వాడను, నేనొక పెంతుకోస్తు వాడను, నేనొక ప్రెస్బిటేరియన్ వాడను, నేనొక సాక్ష్యాధారమును కలిగి ఉన్నాను, నేను దానిని పొందుకున్నాను అను వాటికి మీరు లంగరు వేయబడి ఉన్నంతకాలం మీరు బురదలో ప్రాకుతున్నారు. ఒకరోజు నేను మా మేనమామతో ఉన్నాను. నేనతనికి చెప్తూ ఉన్నాను. అతడు దాదాపు 15, 16 సంవత్సరాల వయసు గలవాడు. మేము నది వద్దనున్నాము. నేనిట్లన్నాను, లార్క్ మామయ్య, నేను ఈత కొట్టగలను. మరియు నేను పడవ వెనక భాగంలో కూర్చొని ఉన్నాను. మీకు తెలుసా, అక్కడ చాలా మంచిగా మరియు సురక్షితంగా అనిపించినది. అతడు ఉన్నట్టుండి ఆ తెడ్డును తీసివేసి సుమారు 10 అడుగుల లోతుగల ఆ నీళ్లలోనికి నన్ను నెట్టివేశాడు. అప్పుడది భిన్నంగా ఉన్నది. మీ జీవితంలో మీరెన్నడూ విననట్టి పెద్ద పెద్ద కేకలతో నీళ్లు పైకి చిందించడం జరిగినది. ఏదో ఒక రోజు మీరు కూడా నెట్టివేయబడతారు. మీరెక్కడ నిలబడి ఉన్నారో మీరు తెలుసుకోవడం మంచిది. అవునయ్యా, మీరు ఆయనను ఎరిగి ఉన్నట్లయితే మీరు ఆయనను సరిగ్గా ఎరిగి ఉండటం మంచిది. అది నిజము. అయితే ఇప్పుడు మనము లోతైన నీళ్లలోనికి వెలుచున్నాము. నీవు ఒక మంచి క్రొవ్విన క్రైస్తవుడవు కానట్లయితే అది నిన్ను ముంచివేస్తుంది. వాక్యమును గమనించండి. పౌలు మొదట దానిని కనుగొన్నాడు. అతడు పాత నిబంధనలోనికి వెళ్ళాడు మరియు అతడు దీనిని కనుగొన్నాడు. అతడు ఖచ్చితంగా తన యొక్క ఆ అనుభవాన్ని చూశాడు. ఇప్పుడు నన్ను క్రిందకు పడవేసినట్టిది ఏమిటి? అది ఒక వెలుగై ఉన్నది. ఒక పెద్ద వెలుగు అక్కడ నిలబడి సూర్యుని వలె ప్రకాశిస్తూ అతని ముఖం ఎదుట నిలబడి ఉన్నది. ఆయన ఇట్లన్నాడు, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావు? అందుకతడిట్లన్నాడు, ప్రభువా, నేను హింసించుచున్న నీవు ఎవరవు? ఆయన ఇట్లు చెప్పాడు, నేను యేసును. అతడు గాయపడిన చేతులు కలిగిన ఒక మనిషని నేననుకున్నాను. అతని తలలో మరియు అతని చేతులలో మేకుల వలనైన గాయపు మచ్చలతో ఇప్పుడు కూడికలలో ప్రత్యక్షమవుతున్నాడని వారు చెప్పుచున్నారు. లేదు, లేదు, ఆ శరీరము కాదు, ఆ శరీరములో కాదు. చూశారా? ఇప్పుడు ఆయన ఒక వెలుగై ఉన్నాడు. ఆయన ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇట్లన్నాడు, నేను దేవుని యొద్ద నుండి వచ్చియున్నాను, నేను తిరిగి దేవుని యొద్దకే వెళ్ళుచున్నాను. ఈ వెలుగులో ఉండి అరణ్యము గుండా ఇశ్రాయేలు పిల్లలను నడిపించిన దూత ఆయనే. ఆయన తిరిగి అదే వెలుగులోనికి వెళ్ళిపోయాడు. మరియు పౌలు దానిని పాత నిబంధనలో నుండి చూశాడు. ఆయన ఇట్లన్నాడు, నేను యేసును, నిబంధన దూతను, మరియు మనలను విమోచించడానికి ఆయన శరీరధారిగా మారాడు. మనము అధ్యయనం చేసినట్టి మునుపటి అధ్యాయాలలో దేవదూతల రూపము ధరించుకొనలేదు అని మనము కనుగొన్నాము. ఆయన దేవదూతల స్వభావమును ఎన్నడూ ధరించుకొనలేదు, కాని అబ్రహాము సంతానముగా మారాడు. తద్వారా ఆయన తెలియబడుటకు మనుషులు దేవుడిని చూచుట కొరకై ఉన్నది. ఆమేన్. ఇప్పుడు ఆయన ఇట్లన్నాడు, నేను తిరిగి దాని యొద్దకు వెళ్తాను. మరియు పౌలు దానిని చూసినప్పుడు అతడిట్లన్నాడు, నిశ్చయముగా అది ఆయనే, అది ఆయనే. పేతురు ఒక రాత్రి తాను ప్రార్థించుకుంటుండగా ఒక అనుభవము పొందుకున్నాడు. అదే వెలుగు భవనములోనికి వచ్చి అతని ఎదుట ద్వారములను తెరవగా వీధులలోనికి వెళ్ళాడు. మరియు పేతురు తాను కలగంటున్నాడని అనుకున్నాడు. అతడు అంతగా అభిషేకించబడ్డాడు. ఏమి జరిగినదో అతనికి తెలియలేదు. అతడిట్లన్నాడు, నేనిప్పుడే మేల్కొన్నానా? మరి నేనిక్కడ వీధిలో ఉన్నాను కదా. మరియు అతడు జాన్ మార్క్ ఇంటికి వెళ్ళాడు. మరియు ఒక చిన్న అమ్మాయి అక్కడ ఆ ప్రార్థనా కూటములో ఉన్న ఎవరో ఒక యువతి తలుపు తీసినది. ఎవరో తలుపు తట్టుచున్నారు. తలుపు తెరిచినది. ఓ, ఆమెట్లన్నది, ఇదిగో, సరిగ్గా ఇప్పుడే పేతురు వచ్చాడు. అతడు చెరసాల నుండి బయటకు రావాలని మీరు ప్రార్థిస్తున్నారు. ప్రభు అతన్ని పంపించాడు. ఓ, వారిట్లన్నారు, వెళ్ళమ్మా. ఓ ప్రభువా, అతన్ని విడిపించుము. ఎందుకు? ఆమెట్లన్నది, అతడు తలుపునొద్ద నిలబడి తట్టుచున్నాడు. పేతురు, నన్ను లోపలికి రానివ్వండి అంటూ గట్టిగా తట్టుచూనే ఉన్నాడు. ఓ, ఆమెట్లన్నది, అది పేతురే. ఆ దినములలో అప్పుడు కూడా వారు దానిని, ఆ చిన్న కిటికీ వంటి దానిని కలిగి ఉన్నారు. ఇక్కడున్న చిన్న మూత వంటిది. మీరు పైకెత్తి బయటకు చూచున్నటువంటిదై ఉన్నది. చూడండి, మీ అతిథిని లోపలికి అనుమతించడానికి ముందు మీ తలుపును ఎవరు తట్టుచున్నారో మీరు తెలుసుకోవలసి ఉన్నది. ఎందుకనగా వారు దోపిడీదారులను కలిగి ఉన్నారు. మీరు తలుపు తెరిస్తే వారు మిమ్మల్ని చంపుతారు. కావున వారు తలుపు తెరిచారు. ఆమెట్లు చెప్పినది, అది పేతురు. వారిట్లన్నారు, ఓ, ఓ మై, అతడు చనిపోయాడు. అక్కడ నిలబడి ఉన్నది అతని దూత.
చూశారా? అతని యొక్క మహిమ శరీరములోనికి, మీకు తెలుసు కదా, ఆ థియోఫనీలోనికి వెళ్ళిపోయాడు. మనము దానిని ఎలా తీసుకున్నామో గుర్తున్నదా? ఆ పెద్ద వజ్రము, అది ఎలా వెలుగును ప్రతిబింబించినదో, అది ఎలా తిరిగి అక్కడికి వెళ్ళినదో గుర్తున్నదా? భూమి మీదనున్న ఈ గుడారము శిథిలమైపోయినను ఇదివరకే మన కొరకు కనిపెట్టుచున్నది ఒకటి ఉన్నది. మరియు వారు పేతురు చనిపోయాడని, ఈ పాత శరీరము విడవబడినదని, మరియు కొద్ది రోజులలో వారు దానిని పాతిపెడతారని అనుకున్నారు. అతడు తన దూతలోనికి ప్రవేశించాడు, లేదా తన మహిమపరచబడిన శరీరము కాదు కాని అతని థియోఫనీలోనికి, అనగా ఇదివరకే సిద్ధపరచబడిన శరీరములోనికి ప్రవేశించాడని అనుకున్నారు. అది మీతో కరచాలనము చేయలేదు. కరచాలనము చేయుటకు దానికి ఆ విధమైన చేతులు లేవు, కాని అది ఒక మానవుని పోలికలో ఉన్నది. వచ్చి తలుపును తట్టుచున్నాడు. ఆమె ఇట్లన్నది, కాదు, అది పేతురే, అతడక్కడ నిలబడి ఉన్నాడు. అతడు తలుపు తెరిచి లోపలికి వచ్చాడు. అదిగో అతడక్కడున్నాడు. ఇప్పుడు పేతురు ఈ వెలుగు చేత విడిపించబడ్డాడు. ఇప్పుడు అదే విధానములో పౌలు ప్రారంభ సంఘములో పౌలు మీద ప్రకాశించిన దేవుని యొక్క వెలుగును చూసినట్లే అదే కార్యము క్రిందకు దిగివచ్చినది. ఇప్పుడు ప్రజలు దేనినైనా చెప్పగలరు, అది దానిని సరైనదిగా చేయదు. కాని దేవుడు దేనినైనా రుజువు చేసినప్పుడు దాని యొక్క క్రియ దానిని రుజువు చేస్తుంది. అప్పుడు కెమెరా దానిని రుజువు చేస్తుంది. మరియు మనము కలిగి ఉన్న ప్రతీదీ, ప్రభువు చేసిన ప్రతీదీ, అది దేవుడని సంపూర్ణముగా తప్పిపోకుండా రుజువు చేయబడినది. లేఖనముల ద్వారా, దాని యొక్క క్రియ ద్వారా, అనుభవము ద్వారా రుజువు చేయబడినది. కాని వారు వినరు. ఇక్కడ ఈ ఆలయములో చూడండి. ఇప్పుడు గుర్తుంచుకోండి, ఇది మీకు తెలుసు. మనము గుంపుల కొరకు పరితపించము. ఎలాగైనా వారిని ఉంచడానికి మనకు ఏ చోటూ లేదు. కాని చూడండి, ఎక్కడైతే మనము దీని కొరకు కూడి వస్తున్నామో అట్టి ఈ విధమైన ఒక కూడిక ఫాల్స్ పట్టణాలను ఆకర్షించవలసి ఉన్నది. కాని వారు చనిపోయారు. వారు ఖచ్చితంగా మృతమైపోయారు. వారికి కన్నులున్నవి కాని వారు చూడలేరు. మీరిట్లంటారు, ఎందుకు సహోదర బ్రహ్మాం? వారొక వైద్యుని దగ్గరికి వెళ్ళి మరియు వారి కన్నులను బాగు చేపించుకోరా? ఆ విధమైన దృష్టిని అతడు బాగు చేయలేడు. యేసు ఇట్లన్నాడు, మీరు నన్ను ఎరిగి ఉంటే మీరు నా దినమును ఎరిగి ఉండేవారు. ఆయన ఇట్లన్నాడు, గ్రుడ్డివారైన పరిసయ్యులారా, మీరు ఆకాశ వైఖరి వివేచింపగలరు, కాని కాలము యొక్క సూచనలను మీరు వివేచింపలేరు. అది మీ తల మీదుగా వెళ్ళిపోచున్నదా? వినండి, ఇక్కడ మనము జీవిస్తున్నట్టి సూచనలను చూడండి. ఇప్పుడు అది కేవలం ఏదో ఒక నేను, నేను కేవలం ఒక మనిషిని, నా గురించి మాట్లాడుటకు కనీసం ఒక బోధకుడినైనా కాదు. లోకము ఎటువంటి దానిని బట్టి ఒక బోధకుడు అని పిలుస్తుందో అటువంటి ఏ విద్య నాకు లేదు. మరియు మనము కేవలం పేద ప్రజలమై ఉన్నాము. మనమున్న భవనమును చూడండి, ఈ ఉదయమున ఆ ఆలయములను చూడండి. అయితే దేవుడు ఎక్కడున్నాడో చూడండి. అసలు విషయం అదే. అలాగే మోయాబు తన వైభవమంతటితో మరియు తన అందమంతటితో అక్కడ నిలబడి ఉన్నాడు. కాని గుడారాలలో ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే దేవుడు ఎక్కడ ఉన్నాడు? తప్పయున్న ప్రతి దానిని చేయుచు ఒక చిన్న పరిశుద్ధ గుండ్రాల గుంపు ఆ దిగువన ఉండియున్నది. అయితే వారి బిషప్ అయిన బిలాము ఆ కొట్టబడిన బండను, ఆ ఇత్తడి సర్పమును, ఆ అగ్నిస్తంభమును చూడటంలో విఫలమయ్యాడు. అతడి కన్నులు గ్రుడ్డివైనవి. అతడు దానిని చూడలేకపోయాడు. వారు కేవలం దానిని ఊహించుకుంటున్నారు అని అతడు అన్నాడు. కాని ఆయన అక్కడ ఉన్నాడు. దేవుని స్తుతించండి. ఓ, ఆయనెక్కడ ఉన్నాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. మరియు ఆయన ఇదివరకు చేసిన అదే కార్యమును ఆయన చేస్తున్నాడు. మనము లేఖనముతో పోలుస్తాము. దేవుడు భూమి మీద ఎన్నడూ తనను తాను ఒక గొప్పవానిగా చిత్రీకరించుకోలేదు. కాని ఆయన ఎల్లప్పుడూ సామాన్యమైన మరియు దీనమైన ప్రజల మధ్యనే నివసించాడు. మరియు అదే కార్యము చేస్తూ ఈ ఉదయమున ఆయనిక్కడ ఉన్నాడు. లేఖనము దానిని నిర్ధారించుచున్నది. కెమెరా దానిని రుజువు చేస్తుంది. ఇప్పుడు నేను ఆ చిత్రమును చూపించుటకు గల కారణము నేనక్కడ ఉన్నందుకు కాదు. నేను మీ వలెనే కేవలం కృప ద్వారా రక్షించబడిన ఒక పాపిని. అయితే నేను చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, అది మనతో ఉన్న ఆయన యొక్క సన్నిధి అయి ఉన్నది. అదే ముఖ్యమైన విషయమై ఉన్నది. సరి, ఆయన నన్ను ఎలీషా యొక్క ఒక అవతారముగా చేసిన ఎడల దానిని నమ్మడానికి మీరు విశ్వాసమును కలిగి లేనట్లయితే అది మీకు ఎన్నడూ ఏ మేలునూ చేయదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను. ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. ఆ కారణము చేతనే
ఈనాడు ఇక్కడ పట్టణములో ఏమిటి, నేనిక్కడ ఏదో ఒక పెద్ద భవనములో లేదా దేనిలోనైనా ఒక ఉజ్జీవమును ప్రారంభించవచ్చును. అయితే అనేక మంది దానిని నమ్మునట్లు మీరెన్నడూ చేయలేరు. వారసలు నమ్మరు. వారు నమ్మలేరు. వారి దినము ముగిసినది. సరిగ్గా ఇదే పాఠము ఈ ఉదయమున ఆఫ్రికాలో దాదాపు 10,000 మందిని క్రీస్తుకు, కనీసం 10,000 ఆత్మలను ఉత్పత్తి చేసేది. అదే ఇక్కడైతే ఈ ఉదయమున ఒక్క పాపి లేదా అటువంటి ఒకరు, ఎవరో ఒక పడిపోయిన వ్యక్తి మాత్రమే కూర్చొని ఉండవచ్చును. వీరిలో చాలా మంది దీనిని అనేక సార్లు విన్నారు. ఎంతగా అంటే వారిక స్పందించడం లేదు. అంతే. అయితే మేము ఏమి చెప్పడానికి ప్రయత్నిస్తున్నామంటే, లేఖనము లేఖనముతో సరితూగుతుంది. ఇప్పుడు అనుభవము ఎంత గొప్పగా ఉన్నా లెక్కలేదు. అది లేఖనముతో సరితూగనంత వరకు అది తప్పయున్నది. ఆ ఊరీము తుమ్మీము ప్రవక్త ఎంత మంచివాడైనప్పటికీ అతడు మాట్లాడినప్పుడు ఊరీము తుమ్మీము మీద ఆ వెలుగులు ప్రకాశించని ఎడల అది తప్పయున్నది. ఆ కల ఎంత చక్కగా అనిపించినప్పటికీ అది ఊరీము తుమ్మీము మీద ప్రకాశించకపోతే అది తప్పయున్నది. ఆ యాజకత్వము ముగిసినప్పుడు దేవుడు తన బైబిల్ గ్రంథమును ముందుకు తెచ్చాడు. పౌలిట్లన్నాడు, పరలోకము నుండి ఒక దూత వచ్చి గలతీ 1:8 మరియు ఇదివరకే మీకు ప్రకటించిన సువార్తగాక మరి యొక్క సువార్తను ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడవునుగాక. పరలోకము నుండి వచ్చిన దూత ప్రకటనకర్త అయిన యోహానుతో ఇట్లన్నాడు. మరది స్వయంగా దేవుడే అయి ఉన్నాడు. ఈ సంగతులను నిర్ధారించుటకు లేక చూపించుటకు యేసు అనే నేను నా దూతను పంపాను. ఆయన ఇట్లన్నాడు, ఎవడైనను దానికి ఒక్క మాటనైనా కలిపిన ఎడల లేదా దాని నుండి ఒక్క మాటనైనా తీసివేసిన ఎడల జీవ గ్రంథములో అతనికి పాలు లేకుండా చేయబడుతుంది. అది ఇదే బైబిల్ గ్రంథము. కావున మనకిక్కడ సంభవిస్తున్న ఈ అనుభవాలు మరియు ఈ కార్యములు అది దేవుని వాక్యము ద్వారా నిర్ధారించబడకపోతే అది తప్పవుతుంది. ఏమి జరుగుతుందో నేను లెక్క చేయను. అది తప్పవుతుంది. కావున అది లేఖనానుసారముగా సంపూర్ణముగా సత్యమై ఉన్నది. ఓ క్రీస్తు యొక్క గొప్ప శరీరములో నేను ఒక అవయవమునై ఉన్నందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. ఇప్పుడు వెళ్దాము. మనము పాఠమునొద్దకు వచ్చుచున్నాము. ఇప్పుడు మనలను ఆవరించియున్నందున అని అతడు ఎక్కడైతే చెప్పాడో మనమక్కడ ముగించుకున్నాము. కాదు, నన్ను మన్నించండి. అది నేను 12వ అధ్యాయమును ఉటంకించుచున్నాను. నేను దానిని చదువుతూ ఉన్నాను, కాని నేను దానిని అధ్యయనం చేయలేదు. సహోదరుడు నార్మన్ అక్కడ నా ఇంటిలో బస చేయుచున్నాడు మరియు నేను నిన్ననే వచ్చానని అతనికి తెలుసు. మరియు అక్కడున్న సహోదరులకు నేను ఇప్పుడే లోపలికి వచ్చానని తెలుసు. లేఖనము చదువుకోవడానికి నాకు దొరికిన ఒకే ఒక్క సమయం ఏదనగా కొద్ది నిమిషాల క్రితం సరిగ్గా ఇక్కడ కూర్చుని ఉన్నప్పుడై ఉన్నది. అది నిజం. దానిని అధ్యయనము చేయను. కేవలం ఆయన కోరినట్లుగానే పరిశుద్ధాత్మను దానిని ఇవ్వడానికి నేను వేచియుంటాను. దానిని పొందుకోవలసిన ఆ వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఆయనకు తెలుసు. కాబట్టి నేను చెప్పబోచున్న దేనినైనా నేను నా మనసులో కలిగి ఉంటే అప్పుడది తప్పవుతుంది. కాని నేను కేవలం ఆయనను దానిని చేయనిచ్చినట్లయితే ఆయన దానిని నేరుగా అది చెంది ఉన్న స్థలమునకు తీసుకొని వెళ్తాడు. చూశారా? మీరు ఏమి చెప్పుదుమా అని చింతపడకుడి. ఏలైనగా మాట్లాడేది మీలో నివసించుచున్న మీ తండ్రియే గాని మీరు కాదు. ఆయనే మాట్లాడుతాడు. ఇప్పుడు చివరి అధ్యాయం, మునుపటి అధ్యాయములో మనము దీనిని విన్నాము. అదేమనగా, ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగు తప్పించుకొందుము? అట్టి రక్షణ మొదటిగా ప్రభు అయిన యేసు చేత మరియు ఆయనతో పాటు ఆయన నుండి వినిన వారి చేత బోధించబడినది. చూపించడానికి యేసు చేసిన కార్యములు సరిగ్గా అవే కార్యములు ఇక్కడ జరుగుచున్నవి. అదే దేవుని దూత, అవే క్రియలు, అదే సాక్ష్యాధారము, అదే విధంగా జరుగుచున్న ప్రతిదీ అదే సువార్త సరిగ్గా వాక్యముతో ఉన్నది. అది ప్రభు చేత బోధించబడి పిదప మనము వినినట్టి ఆయన శిష్యుల ద్వారా ధృవీకరించబడినట్లయితే మరి పౌలు కూడా అదే అయ్యున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల మనము ఎలాగూ తప్పించుకొందుము? ఇప్పుడు పౌలు తన హెబ్రీ సమూహముతో దానిని చెప్పుచున్నాడు. ఇప్పుడు ఈనాడు మనమిక్కడ కలిగి ఉన్నట్లు వారు టేపు రికార్డులను కలిగి లేరు. అయితే సరిగ్గా పౌలు బోధించుచుండగానే దానిని రాస్తూ అక్కడ కూర్చుని ఉన్న లేఖకులను వారు కలిగి ఉన్నారు. మరియు ఇక్కడ ఉన్నది సరిగ్గా అదే అయ్యున్నది. మనము దానిని టేపు రికార్డుల ద్వారా చేస్తున్నాము. మరియు ఇది సత్యమని చూపించుటకు చూడండి, ఈ టేపులు
ప్రపంచమంతటికి వెళ్తున్నాయి. మన విశ్వాసము వృధా కాలేదు. అది సంపూర్ణముగా పునరుత్థానుడైన యేసుక్రీస్తే. అదే కార్యము. ఇప్పుడు మనము దానిని నిర్లక్ష్యం చేయకూడదు. ఇప్పుడు ఈరోజు సంఘము నుండి వెళ్ళి మరియు ఇట్లు చెప్పకండి, మంచిది, నేనక్కడికి వెళ్ళడాన్ని ఆనందిస్తాను, ఆ పాటలంటే నాకిష్టం, మరియు ఆ చిన్న పాత సంఘము వద్దనున్న ప్రజలు స్నేహపూర్వకంగా ఉంటారు. దానిని చేయకండి. సహోదరుడా, మీ హృదయాన్ని మండనీయండి. ఇట్లు చెప్పండి, ఇదిగో, దీని విషయమై నేను ఏదో ఒకటి చేయవలసి ఉన్నాను. నేను బయటికి వెళ్ళి మరియు ఎవరినైనా రక్షించబడినట్లు చేయగలనో లేదో చూడవలసి ఉన్నాను. మరియు దేవునికి స్తుతి కలుగునుగాక. నీవు పశ్చాత్తాపపడని ఎడల నీవు నశించిపోతావు అని చెప్తూ వెళ్ళకండి. వద్దు, దానిని మృదువుగా చెప్పండి. పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులనై ఉండండి. చూడండి, ఆ విధానములో వెళ్ళవలసి ఉన్నాము. ఒక వ్యక్తిని సమీపించేటప్పుడు ఒకవేళ అతడు కోళ్లను పెంచుచున్న ఎడల అతనితో కాసేపు కోళ్ల గురించి మాట్లాడండి. చూశారా? మరియు పిదప జరిగే మొదటి విషయం మీకు తెలుసా? మీరు ప్రభువు గురించి మాట్లాడుతుంటారు. అతడు ఒక రైతైతే అతని పొలం గురించి మాట్లాడండి. అతడు మోటారు వాహనాలను అమ్ముతున్నట్లయితే కొద్దిసేపు అతడి వాహనాల గురించి మాట్లాడండి. నీ వద్ద ఎటువంటి మంచి కార్లు ఉన్నాయని మరియు ఆ విధంగా మాట్లాడండి. చూశారా? మీరు ఆత్మను పట్టుకునే వరకు అతడి అంతరాత్మ గురించి మాట్లాడటకు ఇదే సమయం అని తండ్రి చెప్పే వరకు అట్లు చేయండి. మీరు అసలు విషయం మాట్లాడవచ్చును. చూడండి, అది ఒక చక్కని వాహనమైనది. నీకు తెలుసు కదా, ఈనాడు రవాణా గొప్పగా మారిపోయినది. ఓ, దేశములు ఏ విధంగా దగ్గరకు తీసుకురాబడినవి కదా, మరియు మన దేశములలోని పట్టణములు దగ్గరగా తీసుకురాబడినవి. స్నేహితులు మరియు తల్లులు ఒకరినొకరు సందర్శించుకోవచ్చు. నీకు తెలుసు కదా, నీవు అమ్ముతున్నటువంటి వాహనాలను కలిగి ఉండటం ఒక అద్భుతమైన విషయం. అవునయ్యా, అది ఖచ్చితంగా అద్భుతమైనదే. ఆ మీకు తెలుసా, అతడు తన చుట్టను లేదా అదేదైతే అది దానిని మెల్లగా పీలుస్తూ ఉంటాడు. అవునవి అవి మంచి కార్లే. ఆ పాత కాలపు వారు అలాంటి ఒక దానిని చూసినట్లయితే వారు ఏమనుకుంటారో నీవెప్పుడైనా ఆలోచించావా? మీకు తెలుసా, కేవలం ఆ విధంగా మాట్లాడుతూ ఉండండి. కొద్దిసేపటి తర్వాత ఇట్లనండి, అవును అవును, నిశ్చయముగా. నీకు తెలుసా, అది చేసే మరొక కార్యమేమిటంటే మేము కలిగి ఉంటున్న ఉజ్జీవముల వంటి వాటిలో అది తీసుకొని వస్తుంది. ఒక ఉజ్జీవము కొరకు ప్రజలు త్వరగా దేశమును దాటి రాగలరు. చూడండి, మీకు తెలుసా, మీరా సమయమంతా మార్గమును తెరుచుచున్నారు. ఆ సంభాషణలో ఏదైనా అడ్డుకుంటున్నట్లు మీరు అనుభూతి చెందిన ఎడల సరిగ్గా అక్కడే ఆగి ఇటువైపుగా వెళ్ళిపోండి. ఫినిక్సులో ఒక వైద్యుడు చెప్పినట్లే అది ఉన్నది. ఇట్లన్నాడు, ప్రభువా, నా నోటిని మంచి మాటలతో నింపుము, మరియు పిదప నేను తగినంత మాట్లాడిన తర్వాత నన్ను తట్టుము. మీరు చూశారా? అవును, నేను తగినంత మాట్లాడిన తర్వాత నన్ను తట్టుము. ఇప్పుడు గమనించండి, మనము 15వ అధ్యాయము లేదా 3వ అధ్యాయములోని 15వ వచనము నుండి ప్రారంభించబోచున్నాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇట్లు చెప్పబడెను గనక నేడు మీరాయన స్వరమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. ఇప్పుడు పౌలు ఇక్కడ మాట్లాడుటను గమనించండి. ఇప్పుడు అదిట్లు చెప్పబడినది. ఈ రోజు చాలా కాలం తర్వాత, ఈ రోజు చాలా కాలం తర్వాత అనే దానిలోనికి మనం కొద్దిసేపటి తర్వాత వెళ్ళబోచున్నాం. తరువాతి అధ్యాయంలో వస్తుంది, చాలా కాలం తర్వాత. ఇట్లు చెప్పబడెను గనక నేడు మీరు ఆయన స్వరమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి దినములో వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. వారు దేవునికి కోపం పుట్టించినప్పటి విషయమై ఉన్నది. ఇప్పుడు మనము ఆ తర్వాతి వచనమును చదువుదాము. ఏలైనగా కొందరు వినినప్పుడు కోపము పుట్టించిరి. ఇప్పుడు అతడు దేని గురించి మాట్లాడుతున్నాడు? సువార్త. వారు మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే. అయితే ఆయన ఎవరి వలన 40 ఏండ్లు దుఃఖపడెను? ఎవరి శవములైతే అరణ్యములో రాలిపోయినవో అట్టి పాపము చేసిన వారి వలనే కదా. ఒక నిమిషము మనమిక్కడ ఆగుదాము. వారు కోపము రేపినప్పుడు కోపము పుట్టించుట. ఇప్పుడు దేవుడు ఏమి చేశాడు? ఇప్పుడు పౌలు మాట్లాడటకు ప్రయత్నిస్తున్నాడు. ఐగుప్తు నుండి వారిని బయటకు నడిపించినది ఏమిటి? అది మోషేనా? కాదు, మోషే శరీర సాధనమై ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ మనము ఒక నేపథ్యమును కలిగి ఉన్నాము. మనమిప్పుడు సరిచేయబడగోర్చున్నాము. మనము కొద్ది నిమిషాలలో ఇక్కడ ఈ చోటును తాకినప్పుడు మీరు దానిని చూస్తారు. ఇప్పుడు దేవుడు తన ప్రజలను స్థిరమైన విశ్రాంతి లేని వారిగా ఉంచాడు. వారు ఐగుప్తులో ఉన్నారు. వారు వారి యొక్క సరైన స్థానములో లేరు. వారు తమ స్వదేశమునకు వెలుపల ఉన్నారు. వారు పరదేశులుగా
మరియు యాత్రికులుగా ఉన్నారు. మరియు ఐగుప్తులో బంధించబడిన ఆ చోటు నుండి దేవుడు వారిని తమ స్వదేశమునకు తీసుకొని రాబోచున్నాడు. ఈ దినమునకు ఒక సాదృశ్యమై ఉన్నది. మనము సుస్థిరముగా లేము. ఇక్కడ ఎంతో సమయం పట్టదు. చిన్న అబ్బాయిలు బొద్దు చేతులతో గోలీలు ఆడుకుంటూ ఉంటారు. చిన్నారులు బొమ్మలతో ఆడుకుంటూ ఉంటారు. తర్వాత మొదటి విషయం మీకు తెలుసా? నెరసిన వెంట్రుకలతో మరియు ముడతలు పడిన శరీరముతో ఉంటారు. ఇక్కడ ఏదో తప్పు ఉన్నది. ఇది గృహము కాదు. మనము తప్పుడు స్థలములో ఉన్నాము. అందుచేతనే మనము యాత్రికులము మరియు పరదేశులము అని చెప్పుకుంటాము. ఏదో జరిగినది. ఈ ఉదయము నా గదిలో ఒక చిన్న స్త్రీ అప్పుడప్పుడు ప్రజలు తనను చూసి ఎలా నవ్వుతుంటారో చెప్పినది. నేనిట్లు చెప్పాను, కాని ప్రియమైన సహోదరి, నీవు వారిలో ఒకదానివి కాదు. మనము భిన్నమైన ప్రజలము. నా చిన్న అమ్మాయి ఇట్లన్నది, డాడీ, ఫలానా ఫలానా అమ్మాయిలు వారు చేసినట్టి ఫలానా ఫలానా కార్యములను చేశారు. నేనిట్లు చెప్పాను, కానీ చూడు హనీ, వారు ఎల్విస్ ప్రిస్లీ యొక్క ఈ రికార్డులను కలిగి ఉన్నారు. నేనిట్లు చెప్పాను, అవి నా గృహములో ఉండటాన్ని నేను ఇష్టపడను. ఆమె ఇట్లన్నది, కాని డాడీ, వారు చక్కని అమ్మాయిలు. నేనిట్లన్నాను, వారు అయ్యుండవచ్చును. దానికి వ్యతిరేకంగా చెప్పడానికి నా వద్ద ఏమీయూ లేదు. కాని ఒక్క విషయం, మనము భిన్నమైన వారము. మనమేదో భిన్నముగా ఉండాలని కోరుకుంటున్నామని కాదు, కాని మనలో ఉన్న ఆత్మ దాని నుండి బయటకు వచ్చినది. నీవు వేరొక ప్రపంచానికి చెందినదానవు. నేను ఆఫ్రికాకు వెళ్ళినప్పుడు వారి యొక్క జీవన విధానాలకు నేను సర్దుకోలేకపోయేవాణ్ణి. వారు ఎటువంటి బట్టలను ధరించుకోరు. వారు నగ్నంగా ఉంటారు. మరియు వారు కుళ్ళిపోయి పురుగులు పట్టిన దేనినైనా తీసుకొని ఎలాగైనా దానిని తినేస్తారు. వారికి ఎటువంటి వ్యత్యాసమును కలిగించదు. చూశారా? మరియు అది భిన్నమైనది. మీకు తెలుసా, ఒకప్పుడు మనమందరము ఆ విధంగానే ఉన్నాము. కాని నాగరికత మనల్ని ఈ స్థితికి తీసుకొని వచ్చి మరియు మనల్ని భిన్నముగా మార్చినది. మరియు మారు మనసు దానిని మిలియన్ రెట్లు అధికంగా చేసినది. మనకు లోకం యొక్క కుళ్ళిపోయిన సంగతులు ఇక ఎంత మాత్రమూ అక్కర్లేదు. నాగరికత మనల్ని శుభ్రంగా ఉండులాగున చేసినట్లే క్రీస్తు మనల్ని క్రైస్తవులుగా ఉండేటట్లు చేశాడు. మరియు గమనించండి, అది మాత్రమే కాదుగాని మనము యాత్రికులము మరియు పరదేశులము అని మనము ఒప్పుకొనుచున్నాము. మనము లోక సంబంధులము కాము. అప్పుడు లోకముతో మీకిక ఏ పని ఉండదు. మరియు ఆ సంగతులు గతించిపోయినవి. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నారు. వారు ఐగుప్తీయులు కారు. ఐగుప్తీయులు ఒక ఐగుప్తీయుడు గొర్రెపై తన చేతులను ఉంచుట హేయము. మరియు ఇశ్రాయేలీలు గొర్రెల కాపర్లై ఉన్నారు. పశులను పెంచువారైనట్టి ఐగుప్తినిగా ఉండటం వలనైనా ఆ అవమానమంతటి తర్వాత అది మోషేకు ఎలా అనిపించి ఉండవచ్చును కదా. యోసేపు మరియు మొదలగు వారితో ఫరో ఏమన్నాడో మీరు గమనించారా? అది హేయమైనది. ఇట్లన్నాడు, నీ ప్రజలు గొర్రెల కాపర్లు. మరియు ఒక ఐగుప్తీయుడు కనీసం ఒక గొర్రెల కాపరి మీద కూడా తన చేతులను ఉంచలేడు. అతడొక భిన్నమైన ప్రజ అయి ఉన్నాడు. మరియు ఈనాడు అతడు తిరిగి జన్మించినప్పుడు ఒక క్రైస్తవుని విషయం ఆ విధంగానే ఉన్నది. ప్రజలు మద్యం త్రాగుతూ అసహ్యమైన జోకులు చెప్పుకుంటూ మరియు స్త్రీలు దిగంబరిగా ఉన్న చోట సహవాసం చేయడం అతనికి అపవిత్రము. మరియు అది అపవిత్రత అయ్యున్నది. ఓ ప్రభు స్తుతింపబండుగాక. మనమిక్కడ యాత్రికులమై ఉన్నాము. మనమిక్కడ పరదేశులమై ఉన్నాము. ఆత్మ మార్పు చెంది ఉన్నది. మరియు ఎక్కడైతే స్త్రీలు పొట్టి దుస్తులు ధరించరో అట్టి ఒక పట్టణము కొరకు మనం ఎదురు చూస్తున్నాము. ఎక్కడైతే మద్యపానశాలలు ఉండవో అట్టి పట్టణము కొరకు మనం ఎదురు చూస్తున్నాము. నీతి నివసించునట్టి ఒక పట్టణము కొరకు మనం ఎదురు చూస్తున్నాము. కావున మనము యాత్రికులమై ఉన్నాము. కావున దేవుడు ఒక పెద్ద అగ్ని కుప్పలో ఒక వలయము వలె క్రిందకు దిగివచ్చాడు. ఒక పొదలోనికి దిగివచ్చి మరియు మొదటిగా తనను తాను మోషేకు బయలుపరుచుకున్నాడు. మొన్నటి రాత్రి మనం ఆ పాఠమును ఎలా కలిగి ఉన్నామో మీకు తెలుసు కదా. యేసు ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఇట్లనడాన్ని చూశాము. మంచిది, మోషే పుట్టకముందే నేను ఉన్నాను. మండుచున్న పొదలో ఆ అగ్నిస్తంభములో ఉన్నది యేసే. ఈనాడు అది యేసే, ఆయనే. మరియు ఆయన తనను తాను ఒక అగ్నిస్తంభములో బయలుపరుచుకున్నాడు. మరియు మోషే ఆ అనుభవమును పొందుకున్నాడు. అతడు ఐగుప్తునకు వెళ్తాడు. అతడు సువార్తను, ఆ మంచి వార్తను ప్రకటిస్తాడు. మరియు సూచనలు మరియు మహత్కార్యములు అతడిని వెంబడించాయి. మీకది అర్థమైందా? ఈనాడు అదే విషయం. అంతేకాదు కాని ఆ హెబ్రీలు బయటకు వచ్చినప్పుడు
వెలుగులో నడిచినప్పుడు వారు అదే అగ్నిస్తంభము చేత నడిపించబడ్డారు. మరియు బైబిల్ గ్రంథం ఇట్లు చెప్పినది, దేవుని శోధింపవద్దు. దీనిని గమనించండి, నన్ను దీనిని చదవనివ్వండి. ఇట్లు చెప్పబడెను గనక నేడు మీరు ఆయన స్వరమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె ఆయన స్వరము మీ హృదయముతో మాట్లాడుచుండగా మీ హృదయమును కఠినపరచుకొనకుడి. వారు ఆయనకు కోపము రేపినప్పటి విషయమై ఉన్నది. వినండి, ఏలయనగా కొందరు వినినప్పుడు కోపము పుట్టించిరి. ఇశ్రాయేలీలు వారి యొక్క అవిశ్వాసము చేత దేవునికి కోపం పుట్టించారని ఎంతమందికి తెలుసు? వారు గొనిగి సనిగారు. దేవుడు నేరుగా అక్కడికి నడిచి వెళ్ళాడు. మరియు మొదటి విషయం ఏమిటంటే వారు సమస్యలో పడ్డారు. ఇదిగో, ఈ అగ్నిస్తంభము వారి పైన ఉన్నది. వారందరూ దానిని చూశారో లేదో నాకు తెలియదు. అయితే మోషే మాత్రం దానిని చూశాడు, మరియు అది వారికి పైన ఉన్నది. మరియు వారు దానిని గమనించారు. మరియు వారు వచ్చినప్పుడు వారు దానిని చూడలేదని అనుకున్న ఎడల, వారు చూశారో లేదో నాకు తెలియదు, అది వారికి ముందుగా వెళ్ళినది. అది అక్కడున్నదని బైబిల్ గ్రంథం చెప్పినది. అది ఇట్లు చెప్పినది, ఆ నక్షత్రము జ్ఞానులకు ముందుగా వెళ్ళినది. జ్ఞానులు తప్ప మరెవరూ దానిని చూడలేదు. అది ప్రతి పరిశీలనశాల మీదుగా వెళ్ళినది. వారు నక్షత్రముల ప్రకారము కాలములు పాటించేవారు. జ్ఞానులు తప్ప మరెవరునూ దానిని చూడలేదు. అది వారు మాత్రమే చూచుటకై ఉన్నది. మరియు ఆ జ్ఞానుల కొరకే ఆ నక్షత్రము పంపబడినది. మరియు అగ్నిస్తంభము మోషే యొద్దకు పంపబడినది. మరియు మోషే ఇశ్రాయేలీల యొద్దకు పంపబడ్డాడు. మరియు వారు మోషేను వెంబడించవలసి ఉన్నారు. వారు మోషేను చూడగలిగారు. మరియు మోషే ఆ వెలుగును చూశాడు. వారక్కడికి వెళ్ళారు. అప్పుడు వారు వెళ్ళుచున్నారు. మరియు వారు బయటికి వెళ్ళగా వారు ఎర్ర సముద్రమునొద్దకు వచ్చారు. మరియు ఆ పాత ఐగుప్తు దేశములో ఉన్నప్పుడే ఆ మహత్కార్యముల యొక్క సూచనలన్నిటినీ మరియు అటువంటి కార్యములు జరగడాన్ని వారు చూశారు. కాని వారి ప్రయాణములో వారక్కడికి వెళ్ళినప్పుడు కేవలం అప్పుడే మార్పు చెంది మరియు బయటకు తీసుకొని రాబడ్డారు. అప్పుడు మొదటి విషయం మీకు తెలుసా? వారు సమస్యలో పడ్డారు. దేవుడు మిమ్మల్ని ఇబ్బందులలోనికి తీసుకురావడానికి ఇష్టపడతాడు. ఇబ్బందిని తీసుకొని వచ్చి మరియు దాని విషయమై మీరేమి చేస్తారో చూడడానికి ఆయన ఇష్టపడతాడు. కావున ఆయన ఎర్ర సముద్రమును ఆపివేశాడు. మరియు మొదటి విషయం ఏమిటో మీకు తెలుసా? వారిని నేరుగా ఈ స్థలములోనికి నడిపించాడు. పిదప ఫరోను వారి వెనక పంపించాడు. దేవుడు దానిని చేయడానికి ఎలా ఇష్టపడతాడో చూశారా? ఆయన తన శక్తిని మరియు ప్రేమను ప్రదర్శించుటకు ఇష్టపడతాడు. ఆయన దేవుడై ఉన్నాడు. మరియు ఆయన ఎవరో మీకు చూపించుటకు ఆయన ఇష్టపడతాడు. ఆమేన్. మరియు దానిలో సమస్య ఏమిటంటే, ఈనాడు ప్రజలు ఇట్లంటారు, ఆ దినములు గతించిపోయినవి. లేదు, అటువంటి విషయాలు మీకు బోధించబడుచున్నప్పుడు దేవుడు తనను తాను ఎలా కనబరుచుకోగలడు? అయితే దేవుడు తనను తాను ప్రత్యక్షపరచుకొనుటకు ఇష్టపడతాడు. వెలుగులో నడుస్తూ ఇశ్రాయేలీలు వెళ్తున్నారు. మోషే వారికి ముందుగా వెళ్తున్నాడు. వారక్కడున్నారు. రండి, ఇదే మార్గము. దేవుడు పిలుచుచున్నాడు. మనము బయటికి వెళుతున్నాము. మనము వాగ్దాన దేశమునకు వెళ్తున్నాము. హల్లెలూయా! మీకు తెలుసా, ఇక్కడ వారందరూ కేకలు వేస్తూ గంతులేస్తూ మంచి సమయాన్ని కలిగి ఉంటున్నారు. మరియు మొదటి విషయం ఏమిటంటే, వారు వెనకకు చూసి మరియు ఇట్లన్నారు, ఆ ధూళి ఏమిటి? వారిలో ఒకరు ఒక కొండపైకి ఎక్కి ఇట్లన్నాడు, ఓ ఓ అయ్యో అయ్యో, అది ఫరో యొక్క సైన్యము. దేవుడు ఇట్లన్నాడు, దేని గురించి మీరు అంతగా భయపడుతున్నారు? నేనక్కడ దిగువన చేసిన దానిని మీరు నమ్మలేదా? దేని గురించి మీరు అంతగా చింతిస్తున్నారు? మీరు ఎందుకని నాకు కోపం పుట్టించుచున్నారు? వారక్కడికి వెళ్ళినప్పుడు మోషే బయటకు వెళ్ళి మరియు దేవునికి విజ్ఞాపన చేశాడు. దేవుడు ఎర్ర సముద్రమును తెరిచాడు. మరియు వారు దానిని దాటి వెళ్ళారు. శత్రువును లోపల మూసివేశాడు. దేవుడు దానిని చేసే విధానము అదే అయ్యున్నది. భయపడకండి, ఉబ్బి తబ్బిబ్బవకండి, కలవరపడకండి. మీరు దేవునికి కోపము రేపుతారు. పిదప ఆయన ఏమి చేశాడు? చూడటానికి ఇట్లున్నది, మంచిది. మనమొక పెద్ద పరీక్షను పొందుకున్నాము. దేవునికి స్తోత్రం. మనము దానిని అధిగమించాము. మనకిక మీదట ఏమీ రావు. మనము వాగ్దాన దేశమునకు మార్గములో ఉన్నాము. మరియు ఆయన నేరుగా నీరు లేని ఎడారిలోనికి వారిని నడిపించాడు. మీరు ఊహించగలరా? దేవుడు ఆయన యొక్క శుద్ధి చేయబడిన పరిశుద్ధ ప్రజలను వారిని నేరుగా ఈ ఉచ్చులోనికి నడిపించాడు. పిదప ఆ ఉచ్చులో నుండి వారిని బయటికి తెచ్చి మరియు నేరుగా నీరు లేని ఈ చోటికి వారిని నడిపించాడు. నీళ్లున్న ఏదైనా మార్గములోనికి
ఆయన వారిని తీసుకొని వెళ్ళగలిగి ఉండగా అట్లు చేశాడు. అంతెందుకు, ఆయన కోరినట్లయితే దారి పొడవునా ఆయన ఒక నదిని తయారు చేయగలడు. ఆయన కోరినట్లయితే ఆయన ప్రతి కొండను పగలగొట్టి గాలిలో 50 అడుగుల ఎత్తునకు నీళ్లు చిందించే ఆనందముగా మార్చగలడు. నిశ్చయముగా ఆయన చేయగలడు. కాని ఆయన దానిని చేసినట్లయితే అది చాలా తేలికైపోతుంది. ఓ, దానిని నేను ఇష్టపడుతున్నాను. ప్రభువు నామము స్తుతింపబడునుగాక. సహోదరుడ బ్రెన్హామ్, ఇది జరగడానికి దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు దానిని చేస్తున్నాడు. ఆయనను చేయనివ్వండి. కేవలం కొనసాగిపోండి. అది దేవుని పనై ఉన్నది. నీతిమంతుల అడుగుజాడలు యెహోవా చేతనే స్థిరపరచబడును. అవునయ్యా, అది ఎటువంటి వ్యత్యాసమును కలిగిస్తుంది? బ్రెన్హామ్ సహోదరుడా, నా డబ్బంతయు పోయినది. మంచిది, ఎలాగైనా దేవుని స్తుతించుము. ఓ, నేను దీనిని చేశాను మరియు ఇది సంభవించినది. తుఫానులో నా ఇల్లు కొట్టుకొనిపోయినది. అయినా గాని దేవుని స్తుతించుము. ప్రభువు ఇచ్చెను, ప్రభువు తీసుకొనిపోయెను. ప్రభువు నామమునకే స్తుతి కలుగునుగాక. కేవలం నడుస్తూనే ఉండండి. అదంతా దేవుని యొక్క మహిమ అయి ఉన్నది. దేవుడు తానేమి చేయుచున్నాడో ఎరిగి ఉన్నాడు. ఆ విధంగానే ఆయన వారిని నడిపిస్తాడు. అది వాస్తవం. ఓ మాయ్, నేను కేవలం ఆగిపోయి కేకల వేయగలను అన్నట్లుగా నాకు అనిపించుచున్నది. ఆయన యొక్క ప్రియమైన పిల్లలను ఆయన ఆ విధంగానే నడిపిస్తాడు. ఓ, మీరు అనుభూతి చెందగలుగుతున్నారా? ఇప్పుడు నేను ఒక మనస్తత్వవేత్తను కాను, కానీ ఆ ప్రియమైన ఆత్మ ఇప్పుడు భవనమును తడిపివేయడాన్ని మీరు అనుభూతి చెందగలుగుతున్నారా? ఇప్పుడే మన కన్నులు తెరుచుకొని మరియు ఈ గోడల ప్రక్కగా ఈ నడవలలో పైన మరియు క్రింద ఏమి నిలబడి ఉన్నదో చూసి నీడల ఏమవుతుంది? వృద్ధ ఎలీషా ఒక ఉదయమున ఆ అబ్బాయి ఎంతగానో గ్రుడ్డివాడై ఉండగా అతడిట్లన్నాడు, అక్కడున్న సిరియన్లను చూడు. ఇతడిట్లన్నాడు, కానీ మనతో ఇంకా ఎక్కువ మంది ఉన్నారు. అతడిట్లన్నాడు, నాకెవ్వరూ కనబడటం లేదు. ఇతడిట్లన్నాడు, ప్రభువా, ఆ అబ్బాయి కన్నులు తెరువుము. అతడు ఆ వృద్ధ ప్రవక్త చుట్టూ చూశాడు. ఆ చుట్టూ అంతా పర్వతములు మండుచున్నవి మరియు అగ్ని గుర్రాలు మరియు అగ్ని రథములున్నవి. అప్పుడతడు ఒప్పించబడ్డాడు. ఇతడిట్లన్నాడు, మనము బయటకు వెళ్ళి మరియు వారిని గ్రుడ్డితనముతో మొత్తుదాము. వారెప్పుడూ కలిగి ఉన్నట్లుగానే వారి యొక్క చూపును సంపూర్ణంగా కలిగి ఉన్నారు. కాని వారతడి పట్ల గుడ్డివారయ్యారు. అతడిట్లడిగాడు, మీరందరూ ఏలియాను వెతుకుచున్నారా? ఇట్లు చెప్పారు. అవును, రండి, అతడెక్కడున్నాడో నేను మీకు చూపిస్తాను అని అతడన్నాడు. మరియు వారిని నడిపించుచున్నది అతడే, కాని వారు దానిని ఎరుగకయున్నారు. ఈనాడు అది ఆ విధంగానే ఉన్నది. క్రీస్తు ఇక్కడ ఉన్నాడు. ఆయన ఎల్లప్పుడూ చేసిన అవే కార్యములను చేస్తూ పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడు. మరియు లోకము దాని పట్ల గ్రుడ్డితనము కలిగి ఉన్నది. వారు దానిని ఎరుగకయున్నారు. ఓ, దాని గురించి నాకు తెలియదు, నా సంఘ కాపరి. ఓ దయనీయమైన దుర్బలమైన ప్రజలారా, నా భావమును గ్రహిస్తున్నారా? వారు దాని పట్ల గ్రుడ్డివారిగా ఉన్నారు. వారికది తెలియదు. దేవుడు నడిపించుచున్నాడు. ఇప్పుడు వారు పాపపు అరణ్యము గుండా వచ్చారు. అక్కడ ఎటువంటి నీరు లేదు. దేవుడు దానంతటినీ సమకూర్చాడు. ఓ, మరియు వారు ఒక నీటి కుంటను కనుగొన్నారు. వారిట్లన్నారు, ఇదే. మరియు వారు దానిని కనీసం రుచి చూడలేకపోయారు. ఓ, అది భయంకరముగా ఉన్నది. అది 100% సల్ఫర్ కంటే హీనముగా ఉన్నది. చూడండి, మీకు తెలుసా, సరిగ్గా కుళ్ళిపోయిన గుడ్ల వలె ఉన్నది. ఓ మాయ్, అది భయంకరముగా ఉన్నది. అది విషమై ఉన్నది. ఇప్పుడు పాపపు అరణ్యము అని పిలువబడుచున్నది. అనేక తాటి చెట్లు అక్కడ పెరుగుతాయి మరియు అది ఆ తాటి చెట్లు పెరిగినట్టి ఊటయ్యి ఉన్నది. అప్పుడు మోషే ఇట్లన్నాడు, వద్దు. దేవుడు ఇట్లన్నాడు, వారెందుకట్లు చేస్తారు? వారెందుకట్లు చేస్తున్నారు? వారెందుకని నాకు కోపం పుట్టిస్తున్నారు? సరి, నేను ఆ వెనుక దానిని చేసినట్లయితే ఈ పరిస్థితి విషయములో నేను ఏదైనా చేయలేనా? ఆయన మిమ్మల్ని ఒక రోగము బారి నుండి విడిపించినట్లయితే ఆయన మరొక దాని నుండి మిమ్మల్ని విడిపించలేడా? ఆయన ఒక సమస్య నుండి మిమ్మల్ని విడిపిస్తే ఆయన మరొక దాని నుండి మిమ్మల్ని విడిపించలేడా? దేవునికి స్తుతి కలుగునుగాక. ఆయన నన్ను పాపము నుండి బయటకు లాగితే ఆయన నన్ను సమాధి నుండి కూడా బయటకు తీయగలడు. ఆయన దేవుడై ఉన్నాడు. అది ఏమి వ్యత్యాసమును కలిగిస్తుంది? కేవలం ముందుకు కొనసాగిపోండి. మీ దృష్టిని ఆయనపై ఉంచండి. ఇట్లన్నాడు, నేను వెనుక ఎర్ర సముద్రమును మూసివేసి మరియు ఆ ఐగుప్తీయులను ముంచివేసినట్లయితే ఈ నీటి విషయమై నేను ఏదైనా చేయలేనా? దేని గురించి మీరు నాకు కోపము రేపుతున్నారు? ఓ, మీ అవిశ్వాసము చేత మీరు నాకు కోపము రేపుతున్నారు. ఇప్పుడు ఇక్కడ పాపము అనే పదము వాడబడినది. కోపము రేపినారు. వారు దానిని చేయుటకు కారణమేదనగా
వారు అవిశ్వాసము ఉంచడమే. ఇప్పుడు వారెన్నడూ బయటికి వెళ్ళి మరియు జూదమాడలేదు మరియు అటువంటి కార్యములు చేయలేదు. వారెన్నడూ వేరొకరి భార్యతో వెళ్ళలేదు మరియు బయటికి వెళ్ళి అబద్ధాలు చెప్పలేదు. వారు చేస్తున్నది అది కాదు. కాని మొదట అసలు పాపమనగా అది కాదు. వ్యభిచారములో జీవించుట పాపము కాదు. ధూమపానం, పొగాకు నమలడం, మద్యపానం, జూదమాడటం, శపించడం, బూతులు మాట్లాడటం మరియు మొదలగునవి అవి పాపము కాదు. అవి అవిశ్వాసము యొక్క గుణలక్షణములై ఉన్నవి. మీరొక అవిశ్వాసి గనక మీరు వాటిని చేస్తారు. మీరొక విశ్వాసి అయితే మీరు వాటిని చేయరు. ఆ కారణము చేతనే యేసు ఇట్లన్నాడు, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. తాను విశ్వాసము ఉంచుతున్నానని చెప్పేవాడు కాదు, కాని నిజంగా విశ్వాసముంచేవాడు. అది విషయం. అది మీ యొక్క ప్రారంభ సాక్ష్యమంతటినీ తీసివేస్తుంది. చూశారా? ఇప్పుడు అక్కడే మీరున్నారు. నా మాటలు విని కేకలు వేయువాడు కాదు. నా మాటలు విని భాషలతో మాట్లాడేవాడు కాదు. నా మాటలు విని తన చేతిలో లేదా ముఖములో రక్తము కలిగి ఉన్నవాడు లేదా ఇంకేదో కాదు. అది కాదు. నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, మరియు వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటియున్నాడు. పాపమనగా ఏమిటి? అవిశ్వాసమే. నేరుగా లేఖనము యొద్దకు వెళ్ళి అది సత్యమో కాదో అని కనుగొనుటకు బదులుగా ఏదో ఒక చిన్న విషయం లేవగలదు. ఓ, మీరిట్లంటారు, చూడండి, అదిగో మీరు వెళ్ళండి. నేనైతే కేవలం నేను ఉన్న రీతిగానే ప్రెస్బిటేరియన్గా కొనసాగుతాను. చూడండి, గ్రుడ్డివారిగా కొనసాగిపోండి. అయితే మీరు దేవునికి కోపము రేపుతారు. దేవుడు ఏదైనా చేసినప్పుడు దేశము దానిని పట్టుకోవాలని ఆయన ఆశిస్తాడు. కాని దానికి బదులుగా మీకు తెలుసా, మంచిది, దాని గురించి నాకు తెలియదు. చూశారా? ప్రజలు దానిని పొందాలని ఆయన ఆశిస్తాడు. మీరు తగినంతగా శ్రద్ధ కలిగి ఉన్నట్లయితే లేఖనమును తీసుకొని కూర్చోండి, దానిని చదవండి మరియు దానిని మొత్తం వెతకండి. మరియు అది జరిగినదో లేదో చూడండి. అది జరుగుతుందని ముందుగా చెప్పబడినదో లేదో అని మరియు అటువంటి వాటిని చూడండి. అప్పుడు మీరు దానిని పొందుకుంటారు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఇట్లు ఈ దినమున మీరు ఆయన స్వరమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయమును కఠినపరుచుకొనకుడి. దేవునికి వారి వలన కోపము రేగినప్పటి విషయమై ఉన్నది. మీరు చూడండి, ఏలైనగా కొందరు వారు మోషే బోధించిన సువార్త వినినప్పుడు కోపము రేపారు. వారు మోషే చేత నడిపించబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే. బయటకు వచ్చిన ఆ అసలైన గుంపులో నుండి ఎంతమంది రక్షించబడ్డారో ఎంతమందికి తెలుసు? ఎంతమంది? 2. అది సరియే. వారి పేర్లు ఎంతమందికి తెలుసు? అది నిజము. 20 లక్షల మందిలో నుండి కేవలం కాలేబు మరియు యెహోషువ 2 మాత్రమే. దీనిని వినండి. అయితే ఆయన, ఇప్పుడు 17వ వచనం, అయితే అవిశ్వాసము కారణంగా ఎవరి వలన 40 ఏండ్లు ఆయన దుఃఖపడెను? పాపము చేసిన వారు అనగా అవిశ్వాసముంచిన వారి వల్లనే కదా. నిఘంటువును తీసుకొని పాపము అంటే ఏమిటో కనుగొనండి. బైబిలు నిఘంటువును తీసుకోండి. అది అవిశ్వాసమై ఉన్నది. అవిశ్వాసమే పాపము. విశ్వసింపని వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. పరిశుద్ధ యోహాను 4 చూడండి, ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఎవరి శవములు అరణ్యములో రాలిపోయెను మరియు తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఆయన ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? మీ అవిశ్వాసమే. ఓ, నేనెన్నడూ నా అధ్యాయమునకు రాలేను. అయితే చూడండి, ఈనాడు ఈ దేశముతో సమస్య అదే. సూచనలు మరియు అద్భుతాలు ఈ దేశము గుండా జరిగినవి. వారు ఏమి చేస్తారు? స్థిరముగా వారు దానిని త్రోసిపుచ్చారు. మరియు ఆయన ఇట్లన్నాడు, వారు ఎక్కడికైతే ప్రయాణమును ప్రారంభించారో ఆ దేశములోనికి వారిని ప్రవేశింపనివ్వనని నేను ప్రమాణము చేస్తాను. ఈనాడు ఈ పెద్ద సంఘములతో సమస్య ఏమిటి? వారి అవిశ్వాసము దేవునికి కోపము రేపినది. హల్లెలూయా! ఆయన ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టించగల సమర్థుడు. ఆయన వారికి సువార్తను ఇవ్వడానికి ప్రయత్నించాడు మరియు వారు వారి హృదయాలను కఠినపరుచుకున్నారు. వారు తమను తాము మత సంబంధమైన సంస్థలుగా చేసుకొని మరియు వారు చిన్న చిన్న సంఘ శాఖలను ఏర్పరచుకున్నారు మరియు మేము దీనిని తప్ప మరి దేనిని నమ్మము అనుకున్నారు. మరియు దేవుడు లోపలికి వెళ్ళలేకపోయాడు. ఈ రోజున వారు ఎక్కడున్నారు? ఒక ప్రక్కకు కూర్చొని ఉన్నారు. దేవుని యొక్క చిన్న విశ్వసనీయమైన గుంపు సూచక క్రియలు మరియు అద్భుతములతో నేరుగా కొనసాగిపోచున్నది. ఆయన వారిని పరీక్షించుచున్నాడు. దేవుని యొద్దకు వచ్చు ప్రతి కుమారుడు మొదటిగా పరీక్షించబడి మరియు పరిశోధించబడతాడు.
బాల శిక్షణ ఇవ్వబడవలసి ఉన్నది. మొదట జరిగిన చిన్న విషయానికే ఓ సరి, ఎలాగైనా దాని విషయమై ఏమీయూ లేకపోవచ్చును. మీరు అక్రమ సంతానమై ఉన్నారే గాని దేవుని కుమారుడు కాదు. ఏలైనగా ఒక దేవుని కుమారుడు అబ్రహాము యొక్క సంతానమై ఉన్నాడు. అతడు లేని వాటిని ఉన్నట్టుగా పలుకుతాడు. దేవుడట్లు చెప్పాడు అంటూ మరియు ముందుకు కొనసాగుతూనే ఉంటాడు. ఆమేన్. ఎవరేమి చెప్పినప్పటికిని లేదా ఏది భిన్నముగా ఉన్నప్పటికిని ఎలాగైనా వారు కొనసాగుతూనే ఉంటారు. దేవుడు అట్లు చెప్పాడు. అది ఎంత విరుద్ధంగా ఉన్నప్పటికిని అతడు ఆ బిడ్డ కొరకు 25 సంవత్సరాలు ఎదురుచూశాడు. మరియు అతడు నమ్మగలుగునట్లు ఆ అవిశ్వాసుల నుండి అతడు తనను తాను వేరు చేసుకున్నాడు. ఆమేన్. ఓ మై, నేను భక్తి పరవశుడనగుచున్నాను. దాని గురించి ఆలోచించండి. లోకము యొక్క ఆ సిద్ధాంతము నుండి మిమ్మల్ని మీరు వేరు చేసుకోవలసి ఉన్నది. ఆ అద్భుతాలు జరిగే ఆ దినములు గతించిపోయినవి. అటువంటిదేదీ లేదు. అది మూఢభక్తి అయినది. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. బైబిలు ఇట్లు చెప్పినది. వారి మధ్య నుండి బయటికి వచ్చి మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి, మరియు నేను మిమ్మల్ని స్వీకరించదను అని ప్రభువు చెప్పుచున్నాడు. ఎంత అద్భుతము! మిమ్మల్ని మీరు వేరు చేసుకున్న తర్వాత నేను మిమ్మల్ని స్వీకరిస్తాను. మీరు నా పిల్లలయుందురు. నేను మీ దేవుడనయుంటాను. మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకండి. అది నిజము. వివాహము కానున్న ఒక యవనస్తుడు ఒక అవిశ్వాసి అయిన అమ్మాయిని వివాహం చేసుకొనుట, లేదా అవిశ్వాసి అయిన ఒక అబ్బాయిని ఒక యవనస్తురాలు వివాహం చేసుకొనుట, మీరు దానిని చేయకండి. అతడెంత ముద్దుగా ఉన్నాడో మరియు లేదా ఆమె ఎంత ముద్దుగా ఉన్నదో మరియు ఆమె ఎటువంటి పెద్ద కళ్ళను కలిగి ఉన్నదో నేను లెక్క చేయను. కొద్ది దినములలో అవన్నీ వాడిపోతాయి. కాని సహోదరుడా, నీ అంతరాత్మ నిత్యము జీవించబోచున్నది. నీవు ఏమి చేయుచున్నావో దాని విషయమై నీవు జాగ్రత్త వహించుము. ఆమె ఒక నిజమైన విశ్వాసి కాని ఎడల, లేదా అతడొక నిజమైన విశ్వాసి కాని ఎడల, ఆ విధంగా నీవు జోడుగా ఉండకు. అటువంటి దాని నుండి దూరంగా ఉండండి. అది దారిలో మీకు సమస్యను కలగజేస్తుంది. ఇప్పుడు వినండి 17వ వచనము. అయితే ఎవరి వలన ఆయన 40 ఏండ్లు దుఃఖపడెను, ఎవరి శవములైతే రాలిపోయినవో అట్టి పాపము చేసిన వారి వలనే కదా ఆ విశ్రాంతిలోనికి ప్రవేశింపరని ఆయన ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను. వారు ప్రయాణమును ప్రారంభించారు, అయితే వారు అద్భుతాలను చూశారు, కాని వారు వాగ్దాన భూమిలోనికి ఎన్నడూ చేరుకోలేదు. కేవలం ఎన్నుకోబడిన 2 మాత్రమే వాగ్దాన దేశంలోనికి ప్రవేశిస్తారు. ఇప్పుడు పౌలు ఏమి చేస్తున్నాడు? ఇప్పుడు అతడు క్రైస్తవులతో మాట్లాడుచున్నాడు. అగ్నిస్తంభము వారిని నడిపించుచుండగా సూచనలు మరియు అద్భుతాలతో ఆ వెనుక బోధించబడిన ఇదే సువార్త ఈ కార్యములు మరలా సంభవించుచున్నప్పుడు మీరు సందేహపడుతూ అవిశ్వాసము వలన దారి ప్రక్కనే రాలిపోకండి. ఏలైనగా వారి శవములు అరణ్యములో రాలిపోయినవి. ఇప్పుడు మనము లోపలికి ప్రవేశిస్తున్నాము. ఇప్పుడు త్వరగా జాగ్రత్తగా గమనించండి. జీవించని వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని మనము గ్రహించుచున్నాము. ఒకసారి అతడు దానిని పాపము అని అంటాడు, తర్వాతసారి అతడు దానిని అవిశ్వాసము అని అంటాడు. అవిశ్వాసమే పాపము. వారి యొక్క అవిశ్వాసము చేతనే వారు ప్రవేశించలేదు. ఆ ప్రవక్త అయిన మోషేను వారు చూశారు. అతడు ఏమి చేశాడో వారు చూశారు. అతడు ఏమి చెప్పాడో వారు చూశారు. ప్రతిసారి అది సత్యమై ఉన్నది. ఆ సత్యము నేరుగా కొనసాగిపోయినది. ఈ అగ్నిస్తంభము వారి ఎదుట ప్రత్యక్షమయ్యేది. వారు దానిని గమనించారు. వారు దానిని చూశారు. పౌలు అతడు పొందుకున్న అనుభవమును తర్వాత ఇక్కడ చెప్పుటకు ప్రయత్నిస్తున్నాడు. చూశారా? ఆ అనుభవమును ముడివేయుటకు ప్రయత్నిస్తూ అతడు దానిని పాత నిబంధనతో పోల్చాడు. అతడిట్లన్నాడు, ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనము ఒక నూతన కార్యములోనికి, ఈ నూతన యుగములోనికి ప్రవేశించియున్నాము. పాత కాలములలో ప్రభువు ప్రవక్తల ద్వారా వారికి ప్రత్యక్షమయ్యాడు. కాని ఇప్పుడైతే ఆయన తన కుమారుడైన యేసు ద్వారా వ్యక్తపరుచుకుంటున్నాడు. చూశారా? మరియు అతడు ఆ అనుభవాలను పోల్చుతూ ఏమి జరుగుచున్నదో వారికి చూపించడం ప్రారంభించాడు. ఆ సూచనలు మరియు అద్భుతములు మరియు సమస్తమును మరియు ఏమి వ్రాయబడి ఉన్నదో చూపించడం ప్రారంభించాడు. ఇప్పుడు అతడిట్లన్నాడు, వారి యొక్క అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేదు, వారు నమ్మలేదు. కాని ఇప్పుడు మనము ఒక యుగములోనికి వెళ్ళుచున్నాము. మరియు మీరు మీ హృదయమును కఠినపరచుకోకండి. వారు దేవునికి కోపము రేపినప్పుడు కోపం పుట్టించిన దినములలో వారు చేసినట్లే మీరు ప్రవర్తించకండి. వారు దానిని ఎలా చేశారు? అనైతికంగా జీవించుట ద్వారా కాదు,
దీనిని మీకు నూరిపోయనివ్వండి. మీరిట్లంటారు, సహోదరుడా బ్రెన్హామ్, నేను సంగమునకు వెళ్తాను, అది మంచిదే. నేను నా జీవితంలో ఎన్నడూ అబద్ధమాడలేదు, అది మంచిదే. నేను ఎన్నడూ దొంగతనం చేయలేదు. నేనెన్నడూ దీనిని, దానిని లేదా ఆ మరొక దానిని చేయలేదు. అది చాలా మంచిదే. అదంతా మంచిదే, కానీ అయినను పాపమనగా అది కాదు. దేవుడు తనను తాను చూపించుకున్నప్పుడు, మరి మీరు దాని యందు అవిశ్వాసముంచి మీరు దానిని విననప్పుడు అది పాపమై ఉన్నది. ఓ, మీరిట్లంటారు, నా సంఘము దానిని బోధించదు. బైబిలు దానిని బోధించుచున్నంత కాలం మరియు దేవుడు దానిని రుజువు చేస్తున్నంత కాలం అదే ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఒక క్షణం గమనించండి. ఇప్పుడు మనం నిజమైన లోతైన ఒక దానిపై ప్రారంభించబోచున్నాము. ఇప్పుడు మీరు బయటకు వెళ్ళే వరకు మీ మనస్సాక్షిని మీ కోటు జేబులో పెట్టుకోండి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించండి. కావున ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశిస్తాము అను వాగ్దానము ఇంకా నిలిచి ఉండగా, ఆయన యొక్క, ఆమె యొక్క ఇప్పుడు వ్యక్తిగత సర్వనామములై ఉన్నవి. ఏమిటి? మీలో ఎవడైనను దానిని పొందకుండా తప్పిపోవునేమో అని భయము కలిగి ఉందము. ఇప్పుడు పౌలు ఈ విషయములన్నిటి గురించి ముందున్న అధ్యాయములో వారికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇప్పుడు అదేమిటో వారికి చెప్పడానికి అతడు ప్రయత్నిస్తున్నాడు. ఓ, మనకు సమయమున్నదా? బహుశా మనము ఈ రాత్రి వరకు వేచి ఉండుట మంచిది. ఆలస్యమగుచున్నది మరియు మనము ప్రార్థనా కూడికను కలిగి ఉండబోచున్నాము. బహుశా ఈ రాత్రి మనం దానిని పట్టుకోవడం మంచిది. ఎందుకనగా ఇది నిజంగా విటమిన్లతో, ఆత్మ సంబంధమైన విటమిన్లతో నిండి ఉన్నది. చేయవలసినవి చాలా ఉన్నాయి మరియు ఈ మధ్యాహ్నము నేను ఖాళీ లేకుండా ఉంటాను. మనము వాగ్దానము పొందకుండా తప్పిపోవుదుమేమో అని భయము కలిగి ఉందము. ఇప్పుడు ఐగుప్తులో ఉండగా వారు వాగ్దాన దేశము కొరకు ఒక వాగ్దానమును కలిగి ఉన్నారా? మరియు ఈ వాగ్దానమును వాస్తవం చేయడానికి దేవుడు దిగివచ్చాడు. ఏమిటి? ఆయన దానిని చేయబోచున్నాడని కొన్ని వందల సంవత్సరాల క్రితమే దేవుడు అబ్రహాముతో చెప్పాడు. అది లేఖనానుసారముగా ఉన్నది. యోసేపు ఇట్లన్నాడు, నీవు ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళి మరియు అక్కడ నా పితరులతో నన్ను పాతిపెట్టే వరకు నీవు నా ఎముకలను ఇక్కడ నుండి కదపవద్దు. ఎందుకనగా యేసు మృతులలో నుండి లేచినప్పుడు పునరుత్థానము జరగబోచున్నదని అతడు ఎరిగి ఉన్నాడు. ఎందుకనగా యోబు ఏమి చెప్పాడో అతడికి తెలుసు. చూశారా? ఆ ప్రవక్తలలో ప్రతి ఒక్కరూ సరిగ్గా ఆ వేరొక ప్రవక్త ఏమి చెప్పాడో ఎరిగి ఉన్నారు మరియు వారి ఆత్మ ఒక్కటేనని ఎరిగి ఉన్నారు మరియు వారు గమనించుచున్నారు. ఓ సహోదరుడా, ఓ, అది మన యొక్క లోకపు స్థితి నుండి మనల్ని కుదిపివేయవలసి ఉన్నది. ప్రజలు ఏమి చెప్పుచున్నారనే దానిపై కాదు గాని ఆ ప్రవక్తలు ఏమి చెప్పారన్న దానిపై వారు తమ దృష్టిని నిలిపారు. వారిలో ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉన్నారు. అబ్రహాము ఇట్లు చెప్పాడు, యోబు సమాధి చేయబడిన ఈ చోటనే నన్ను సమాధి చేయండి. ఇంకా ఇట్లన్నాడు, షారా, నేను కొంత భూభాగమును కొనబోచున్నాను. మనము సరిగ్గా ఇక్కడే సమాధి చేయబడబోచున్నాము. అతని తండ్రి తర్వాత ఇస్సాకు ఒక ప్రవక్త అయి ఉన్నాడు. ఇట్లన్నాడు, వినండి, నన్నిక్కడ ఐగుప్తులోనైనా ఇంకెక్కడైనా పాతిపెట్టకండి, కాని మీరు నన్ను తిరిగి నేరుగా వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళండి. మీరు నన్ను సరిగ్గా అక్కడే పాతిపెట్టండి. యాకోబు వాగ్దాన దేశమునకు వెలుపల మరణించాడు. కాని ప్రవక్త అయిన తన కుమారునితో ఇట్లు చెప్పాడు, నీకు తెలుసా, ఒక రాత్రి దూత నా ప్రక్కలో తాకాడు. అప్పటి నుండి నేను కుంటుతున్నాను. వచ్చి నీ చేయి పెట్టు. ఓ కనికరము! ప్రవక్త అయిన నా కుమారుడా, నేను వృద్ధుడను మరియు నేను గ్రుడ్డివాడను. అయితే స్వయంగా నీవే ఒక ప్రవక్తవయుండగా దూత తన హస్తమును పెట్టిన చోట నీ పరిశుద్ధ చేతిని పెట్టుము మరియు నీవు నన్నిక్కడ పాతిపెట్టవని పరలోకపు దేవునికి ప్రమాణము చేయుము. దీవించబడునుగాక. వాక్యం యొక్క ఆత్మీయ ప్రత్యక్షతను మీరు చూస్తున్నారా? ఎందుకు? వారిలో సగానికి సగం, దాదాపు 90% మందికి అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో తెలియదు. కానీ అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో అతనికి తెలుసు. దూత తన చెయ్యిని ఉంచిన ఈ చోటులో నీ ప్రవక్త చేతులను పెట్టుము. నేను ఒకప్పుడు ఒక పెద్ద దృఢమైన వ్యక్తిని, ఎంతో పిరికివాణ్ణి, కాని ఆయన నన్ను తాకాడు. అప్పటి నుండి నేను కుంటివాడినయ్యాను. అయితే కుంటినప్పటి నుండి నేను ఒక రాకుమారుడనయ్యాను. నేను నా నడకను మార్చుకున్నప్పటి నుండి నేను ఒక రాకుమారునిగా ఉన్నాను. అవును, నీ చెయ్యి ఇక్కడ పెట్టు. నీవు నన్ను ఇక్కడ పాతిపెట్టవని పరలోకపు దేవుని మీద ఒట్టు పెట్టుము. ఎందుకు? అతడు దేని గురించి మాట్లాడుతున్నాడో ఎవరికీ తెలియదు. యోసేపుకి తెలుసు. అతడిట్లన్నాడు, ఆ ఆవలికి నన్ను తీసుకొని వెళ్ళి
మరియు ఆ వాగ్దాన దేశములో నన్ను పాతిపెట్టుము. విషయం అక్కడే ఉన్నది. నిశ్చయముగా కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపు చనిపోయినప్పుడు అతడిట్లన్నాడు, మీరు నన్నిక్కడ పాతిపెట్టవద్దు. అయితే మీరు ప్రక్క నుండి దాటి వెళ్ళునప్పుడు మీరు నా ఎముకల వైపు చూడండి. ఎందుకనగా ఏదో ఒక రోజు మీరిక్కడి నుండి బయటికి వెళ్ళబోచున్నారు. మరియు మీరు వెళ్ళేటప్పుడు నా ఎముకలను మీతో తీసుకొని వెళ్ళండి. విషయం అదే. లోకము వారికిష్టమొచ్చిన దానిని చెప్పనివ్వండి, మరియు వారు చేయాలనుకున్నది చేయనివ్వండి. ప్రభువు నామము స్తుతింపబడునుగాక. నన్ను క్రీస్తులో ఉంచుము. నేను ఏమని పిలువబడినా, ఒక వెర్రివానిగా లేదా పరిశుద్ధ గుండ్రాయిగా పిలువబడినా పర్వాలేదు. ఏదో ఒక దినమున ఆయన వచ్చుచున్నాడు. మరియు ఆయన వచ్చినప్పుడు క్రీస్తులో ఉన్నవారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వస్తాడు. అదంతయు ఒక ఆత్మ సంబంధమైన బయలుపరచబడిన సత్యమై ఉండి అక్కడే ఉన్నది. మరియు దానిని గ్రహించుటకు ఒక ఆత్మ సంబంధమైన మనస్సు అవసరమై ఉన్నది. దినమెల్లా దానిపై విశ్రాంతి పొందండి. దాని గురించి ఆలోచించండి. మీకు రాత్రివేళ భోజనము లేకపోయినా గాని దాని గురించి ఆలోచించండి. మరియు ఈరోజు రాత్రి మనము ఆ మిగిలియున్న ఆయన యొక్క విశ్రాంతిలోనికి వెళ్ళి మరియు ఈనాడు ఈ వాగ్దానం ఏమిటో చూస్తాము. ఈరోజు ఈ విషయం ఏమిటి? దేవుడు దానిని ఇక్కడ బైబిల్లో కలిగి ఉండి ఇప్పుడు అది సరిగ్గా ఇక్కడ ఉన్నదని దానిని నిరూపించకపోతే అప్పుడు నేను ఒక అబద్ధ ప్రవక్తనవుతాను. అది ఖచ్చితముగా సరియే. అయితే అది ఇక్కడ ఉన్నది. ఈ విశ్రాంతి ఏమిటి? అతడిట్లన్నాడు, ఇప్పుడు మనము లోపలికి ప్రవేశించుదుమను వాగ్దానము ఇంకను నిలిచి ఉండగా సరిగ్గా వారు చేసినట్లే తప్పిపోవుదుమేమోనని భయము కలిగి ఉందము. మరియు అది అదే వాగ్దానమై ఉండవలసి ఉన్నది. అది అదే విశ్రాంతి అయి ఉండవలసి ఉన్నది. అది అదే దేవుడై ఉండవలసి ఉన్నాడు. అది అవే సూచనలై ఉండాలి. అది అదే కార్యమై ఉండవలసి ఉన్నది. అయితే మనము విశ్రాంతి పొందుదాము. ఇప్పుడది ఏమైనది? ఈ రాత్రి ప్రభు దానిని మనకు అనుగ్రహించునుగాక. మనము మన తలలు వంచియుండగా, ధన్యకరమైన ప్రభువా, మేము ఇప్పుడు కలిసి పంచుకుంటున్న గొప్ప కార్యములను నిత్యత్వము మాత్రమే బయలుపరుచుతుంది. తీర్పు పొందుటకై నిర్ణయించబడిన వారు అనేకులు. యూదాపత్రికలో నీవు చెప్పినట్లుగా ఉన్నది. అదేమనగా, తీర్పు పొందుటకు పూర్వమందే నిర్ణయించబడిన కొందరు మనుషులు మన దేవుని కృపను తీసుకొని దానిని కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తారు. మరియు ఈనాడు అనేకులు సువార్తను, దేవుని కృపను ప్రకటించుచున్నారు. దానిని డబ్బు సంపాదించే పథకంగా మారుస్తున్నారు. గొప్ప పెద్ద సంఘములను కలిగి ఉండి మరియు ఆదివారపు బడిలో ఎక్కువ మందిని కలిగి ఉండి దేవుని కృపను తీసుకొని మరియు దానిని కామాతురత్వమునకు దుర్వినియోగపరుస్తున్నారు. మరియు లోకము గ్రుడ్డిదయ్యుండి గ్రుడ్డి పందుల వలె పోవుచున్నది. వారు అర్థం చేసుకోలేరు. ఓ దేవా, మాకు గ్రహింపును దయచేయము. ఈ లోక సంబంధమైన పిల్లల వలె మా గ్రహింపును ఉండనీయకము. ఏలైనగా నీవు నీ వాక్యములో ఇట్లు చెప్పియున్నావు, వెలుగు కుమారుల కంటే ఈ లోక సంబంధులు యుక్తిపరులై ఉన్నారు. ఆదిలో అది అట్లే ఉన్నది. కయీను కుమారులు గొప్ప నిపుణులైన శాస్త్రవేత్తలయ్యారు. వారు గొప్ప శిక్షకులయ్యారు. వారు వస్తుపరమైన పనివారయ్యారు. వారు మెరుగవుతూ వెళ్ళారు. ఎంతో భక్తిపరులయ్యారు. కానీ శిక్షావిధి నొంది తీర్పులో మునిగిపోయారు. మరియు వారి శవములు నీళ్ల మీద తేలినవి. మరియు వారి ఆత్మలు పాతాళమునకు వెళ్ళినవి. మరియు యేసు తాను మరణించినప్పుడు వెళ్ళి వారికి ప్రకటించాడు. మరియు పాతాళమునకు వెళ్ళి మరియు చెరలోనున్న ఆత్మలకు బోధించాడు. అనగా నోవహు దినములలో దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండగా పశ్చాత్తాపపడని వారికి ప్రకటించాడు అని లేఖనము చెప్పుచున్నది. మరియు దేవా, ఆయన భూమి మీద నిలబడి ఉండగా ఆయన ఇట్లు చెప్పాడు, నోవహు దినములలో జరిగినట్లుగా మనుష్య కుమారుని రాకడలో జరుగును. అయితే మేము అప్పటి షేతు వంశావళిని దీనులుగా, నిజమైన దేవుని మనుషులుగా, లోక సంగతుల గురించి ఎక్కువగా తెలియని వారిగా, లోక సంబంధమైన సంగతుల గురించి ఏమాత్రము శ్రద్ధ వహించక ప్రతి బరువును ప్రక్కన పెట్టి మరియు దేవుని నమ్మి మరియు రాజ్యములో ప్రవక్తలుగా మరియు గొప్ప వ్యక్తులుగా మారుటను గమనిస్తున్నాము. ఇతర మత ప్రపంచము వారిని చూసి నవ్వుతూ వారిని ఎగతాళి చేశారు. అయితే వరదలు మరియు తీర్పు తాకిన గడియ వచ్చినది. యేసుక్రీస్తు యొక్క రాకడలో కూడా అది ఆ విధంగానే జరిగినది. వారు వారి స్వంత మతములను మరియు వారి గొప్ప సంఘములను కలిగి ఉండగా వారు ఏ విధంగా ఆయనను ఎగతాళి చేసి నవ్వారు కదా. అయితే వారు ఉదయ నక్షత్రమును ఎగతాళి చేశారు మరియు వారు ఆయనను చూసి నవ్వారు. మరైతే వారు తీర్పులోనికి ప్రవేశించారు మరియు వారు పారిపోయి
మరియు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు అక్కడ వారు ఆకలితో అలమటించడం వల్ల వారి స్వంత పిల్లలను తిన్నారు. మరియు వారు ఆ పట్టణమును మరియు ఆలయమును తగలబెట్టినప్పుడు వారి రక్తము వీధుల గుండా ప్రవహించినది మరియు వారి ఆత్మలు పాతాళమునకు వెళ్ళినవి. ప్రభువా, మూడవ దానిలో మరలా మేమిక్కడున్నాము. ఇది జీవకాలమై ఉన్నది. 3 అనేది జీవపు సంఖ్య అయి ఉన్నది. మరియు మేమిక్కడ ఎత్తబడుటకు సిద్ధంగా ఉన్నాము. సంఘము ముందుకు కొనసాగుచున్నది. గొప్ప శాస్త్రీయ ప్రపంచము ఈనాడు సంఘములు పూర్తిగా సంశయవాద విశ్వాసులతో నిండియున్నవి. వేల కొలది మంది, అవును, మిలియన్ల మంది పుస్తకములో వారి పేర్లను కలిగి ఉన్నారు మరియు సువార్తను ఎగతాళి చేస్తారు మరియు ఇట్లంటారు, అదేమనగా వారు విద్య లేనివారు, వారికి తెలియదు. ప్రభువా, బహుశా అది అట్లుండవచ్చును. కాని విద్యలో మాకు ఏదైతే కొదువుగా ఉన్నదో దానిని నీవు కృపలో దయచేసినావు. నీ వెలుగు యొక్క దూతను పంపుట ద్వారా, ఆయన శక్తిని ప్రత్యక్షపరచుట ద్వారా మా వంటి నిరక్షరాస్యులైన పేదవారికి వాక్యములను ధృవీకరించుట ద్వారా అట్లు చేశావు. అయితే దీనికై మేము నిన్ను ప్రేమిస్తున్నాము. ఎందుకనగా దీనిని చేసినది దేవుని కృపయే. మరియు మేము జన్మించామని మాకు తెలుసు. మరియు మేము ఏమాత్రము ప్రియమైన వారము కాదు. మేము ఎంతో ప్రేమించబడలేని వారిగా ఉన్నాము. అయితే నీవు కృప ద్వారా నీ దయగల హస్తమును చాపి యేసు మా కొరకు ప్రార్థించుటను బట్టి మా కన్నులు తెరిచావు. అతని చుట్టూ చూడటానికి అతడు తిరిగినప్పుడు గెహాజీ కొరకు ఏలియా చేసినట్లే ఉన్నది. మరియు ఈనాడు మా కన్నులు తెరవబడి ఉన్నవి మరియు మేము దేవుని కార్యములను చూస్తున్నాము. మరియు మేము అంత్యకాలములో కొనసాగుచున్నామని మేమెరిగి ఉన్నాము. అన్యజనుల దినములు సమాప్తమైనప్పుడు మరియు ఆయన తన నామము కొరకు ఒక ప్రజలను తీసుకుంటాడు. ప్రభువా, మేమక్కడ లెక్కించబడుదుముగాక. దీనముగా మేము వేడుకొనుచున్నాము. నీవు దానిని అనుగ్రహిస్తావని మేము ప్రార్థిస్తున్నాము. మమ్మల్ని దీవించుము. ఈ ఉదయం ఈ చిన్న జనసమూహమును దీవించుము. వారు వివిధ రకాలైన మతాలు మరియు నమ్మకాలతో నిర్మితమై ఉన్నారు. కానీ దేవా, ఈరోజు వాటిని ప్రక్కన పెట్టుము. మరియు వారు నేరుగా కల్వరి వైపు చూసి ఇట్లు చెప్పుదురుగాక, దేవా, నన్ను మలచుము మరియు నన్ను నిర్మించుము. ప్రవక్త తాను విరవబడి మరియు మరలా మలచబడుటకు కుమ్మరి ఇంటికి వెళ్ళాడని చెప్పాడు. దేవుడు మమ్మల్ని కోరిన రూపములోనికి మమ్మల్ని మలచుము మరియు నిర్మించుము. ప్రభు యొక్క మందిరములో మేము ద్వారమునొద్ద బస్తావలే ఉండవలసి ఉన్నా పర్వాలేదు. భక్తిహీనులతో వారి గుడారాలలో నివసించుట కంటే నేను ద్వారమునొద్ద ఒక బస్తావలే ఉండగోరతాను. మరియు ప్రభువా, దానిని అనుగ్రహించుము. ఇప్పుడు మమ్మల్ని ఆశీర్వదించి మరియు మమ్మల్ని దీనులుగా ఉంచుము. దేవుని సంగతులకు మా హృదయములు తెరవబడి మా మనస్సులను తేటగా ఉంచుము. ఏలైనగా క్రీస్తు నామములో మేము దీనిని అడుగుచున్నాము. మన తలలు వంచియుండగా ఎవరైనా మీ ఆత్మ యొక్క రక్షణ కొరకు ప్రార్థనలో జ్ఞాపకము చేసుకొనబడాలని కోరతారేమోనని నేను ఆశ్చర్యపోతున్నాను. కేవలం ఒక పాపి అయుండగా మీరు మీ చెయ్యిని పైకెత్తుతారా? యవనస్తుడా, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇంకెవరైనా ఆ వెనక, అయ్యా, దేవుడు నిన్ను దీవించునుగాక. శ్రీ, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇప్పుడే మీ ఆత్మ కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొనబడుటకు ఇంకెవరైనా ఇష్టపడుతున్నారా? అయ్యా, చెయ్యి పైకెత్తిన నీవు, దేవుడు నిన్ను దీవించునుగాక. మరియు దేవుడు నిన్ను దీవించునుగాక. మరియు ఇక్కడున్న మిమ్మల్ని కూడా. అద్భుతం. ముగించడానికి ముందు ఇంకెవరైనా ఉంటారా? ఎవరో ఉంటారని నాకు అనిపించుచున్నది. అయ్యా, వెనుక, ఆ వెనుకనున్న నీవు, దేవుడు నిన్ను దీవించునుగాక. ఇట్లనండి. ఇప్పుడు చూడండి, నేను మిమ్మల్ని ఒకటి అడగగోరుతున్నాను. అది ఈ చిన్న మందిరము వలనై ఉన్నదని మీరు అనుకోవాలని నేనస్సలు కోరడం లేదు. అది ఈ ప్రజల వలనై ఉన్నదని మీరు అనుకోవాలని నేను కోరడం లేదు. మరియు ఓ కనికరము గల దేవా, ప్రభు యొక్క దూత నాతో తన ఫోటో తీయించుకున్నందువలనై ఉన్నదని అనుకోకండి. మరియు అటువంటిదేదో అని అనుకోకండి. అటువంటిది చేయుట, ఓ దేవా, నేను ఆ విధంగా భావించినట్లయితే సహోదరుడా, మిమ్మల్ని అడగడానికి బదులు నేను బలిపీఠం వద్ద ఉండవలసి ఉంటుంది. అయితే నేను కేవలం దీనిని చెప్పుచున్నాను. ఇది సత్యమని మీరు చూచునట్లు లేఖనము ద్వారా మాత్రమే నేను దీనిని చెప్పుచున్నాను. నేను దానిని చెప్పి మరియు ఇక విషయమంతా అదే అయ్యుండి ఏ ఇతర బోధకునిలాగానో లేక ఇంకెవరిలాగానో లేదా మరి దేనిలాగానో వెళ్ళిపోతే సరి, అప్పుడు అది భిన్నంగా ఉండేది. కాని మీరు విషయమును చూడండి. దేవుడు నేరుగా తిరిగి వచ్చి మరియు అది సత్యమని రుజువు చేస్తున్నాడు. చూశారా? దేవుడు దానిని రుజువు చేయడమే
దానిని నిజమైనదిగా చేస్తుంది. మరియు అప్పుడు అది మాత్రమే కాదు గాని ఆయన దానిని చేస్తాడని ఆయన వాక్యము చెప్పుచున్నది. ఇదిగో ఆయనిక్కడ దానిని చేయుచున్నాడు. ఇప్పుడు మీరు సరి అయిన స్థితిలో లేనట్లయితే, మీ హృదయము దేవునితో సరిగ్గా లేనట్లయితే, మీరు కేవలం మీ చెయ్యి పైకెత్తుతారా? ఇట్లు చెప్పండి, నా కొరకు ప్రార్థించుము. మంచిది. సరిగ్గా మీరున్న చోటనే ఉండండి. వారి ఆత్మకై కనికరము కోరుతూ దాదాపు 8 లేదా 10 చేతులు పైకెత్తబడినవి. మీరు మీ తలలు వంచి ఉండగా ఇప్పుడు మీరు ప్రార్థించండి. గుర్తుంచుకోండి, పశ్చాత్తాపపడాల్సింది మీరే. దేవుడు కనికరము చూపాలని నేను కేవలం మీ పక్షమున అడుగుచున్నానంతే. అయితే అది బలిపీఠము. దేవుడు మీ మనసులో మిమ్మల్ని ఒక స్థానమునకు తీసుకొని వచ్చాడు. మరదే బలిపీఠమై ఉన్నది. బలిపీఠమునొద్దకు వచ్చుటను మనము నమ్ముతాము నిశ్చయముగా. కాని అది మంచిదే. కాని దేవుడు మిమ్మల్ని కలుసుకున్న స్థలమే మీ యొక్క నిజమైన బలిపీఠమై ఉన్నది. మరియు సరిగ్గా మీరు కూర్చున్న చోటనే ఆయన మిమ్మల్ని కలుసుకున్నాడు. అదే మీ బలిపీఠమై ఉన్నది. ఇప్పుడు ఇట్లు చెప్పండి, దేవా, ఒక పాపినైన నాకు కనికరము చూపుము. మరియు ఈ రోజు నుండి నీవు నాకు సహాయము చేసినట్లయితే నేను నీ కొరకు జీవిస్తాను. నేను నిన్ను సేవిస్తాను. ఎవరు ఏమి చెప్పినా నేను లెక్క చేయను. ఈ ఉదయమున నేను బయటకు అడుగువేయుచున్నాను. సరిగ్గా ఇక్కడే నేను ప్రార్థించుచున్నాను. మరియు నీవు ఈ పాత పొగరుబోతు ఆత్మను నా నుండి తీసివేయుము. నీవు ఈ కోపమును నా నుండి తీసివేయుము. నేను అలా ప్రవర్తిస్తూ దేవునితో సరిగ్గా ఉండలేనని నాకు తెలుసు. మరియు నేను నా హృదయములో ద్వేషమును కలిగి ఉన్నాను. నేను ఈర్ష్యపడుచున్నాను. నేను దురుద్దేశమును కలిగి ఉన్నాను. నేను దానిని కలిగి ఉన్నాను. దేవా, దానిని బయటకు తీసివేయుము. నేను ఆ విధంగా ఉండగొరడం లేదు. నన్ను మాధుర్యముగా, దీనముగా మరియు సాత్వికునిగా మార్చుము. నన్ను మృదువుగా ఉండునట్లు మార్చుము. ఇతరులను నీ కొరకు గెలుచుకోగలిగే ఒక వ్యక్తిగా నన్ను మార్చుము. నా జీవితములో అభినందనలు చూపించుటకు నన్ను నీ కొరకు ఏదైనా చేయనిమ్ము. మనము కలిసి ప్రార్థించుచుండగా ఇప్పుడు మీరు చేయవలసిన ప్రార్థన అదే అయ్యున్నది. పరలోకపు తండ్రి, వారు నీవారు. వారు ఈ ఉదయకాల వర్తమానము యొక్క ప్రతిఫలములై ఉన్నారు. వారు తమ చేయిని పైకెత్తారు. ఏదో వారిని ఆ విధంగా చేయించినది. వారు తమ చేతులను పైకెత్తినప్పుడు గురుత్వాకర్షణ నియమాలను ధిక్కరించారు. వారిలో నిర్ణయం తీసుకున్న ఒక ఆత్మ ఉన్నది. వారిని కలగజేసిన సృష్టికర్తను వారు అంగీకరించారని వారు తమ చేతులను పైకెత్తారు. ఇప్పుడు పరలోకపు తండ్రి, సరిగ్గా ఇప్పుడే నీవు వారిని దీవించి మరియు వారికి నిత్య జీవమును అనుగ్రహిస్తావని నేను ప్రార్థిస్తున్నాను. వారిని బలిపీఠమునొద్దకు పిలవడం, ఒక అదనపు గదిలో వారిని ఉంచడం, ఆ పనంతా చేయడం తప్ప నేను చేయగలిగేది ఏదీ లేదు. ప్రభువా, దానిని చేయుటకు నీవే అవసరమైనావు. మేము వాక్యమును బోధించుట కంటే ఎక్కువేమీ చేయలేము. నీవిట్లన్నావు, వినుట వలన, వాక్యము వినుట వలన, దేవుని వాక్యమును వినుట వలన విశ్వాసము కలుగును. ఇప్పుడు మేము వాక్యమును బోధించి ఉన్నాము మరియు వారు దానిని నమ్మారని వారు తమ చేతులను పైకెత్తారు. ఇప్పుడు వారికి నిత్య జీవమును అనుగ్రహించుము. ఎందుకనగా నీవు దానిని చేస్తావని నీవు వాగ్దానం చేశావు. వారు తమ చేతులను యథార్థముగా పైకెత్తినట్లయితే ఈ ఉదయమున వారు ఈ భవనము నుండి ఒక మాధుర్యమైన, సాత్వికమైన, దీనమైన క్రైస్తవులుగా బయటికి వెళ్తారు. ఎందుకనగా నీవు దానిని వాగ్దానం చేశావు మరియు నీ మాటలు తప్పిపోజాలవు. యేసుక్రీస్తు నామములో నేను దానిని అడుగుచున్నాను. ఆమేన్. ఇప్పుడు ఆరాధించండి. మీరు ఆయనను ప్రేమించడం లేదా? ఇప్పుడు వర్తమానము ముగిసినది. ఇది ఆరాధనయ్యున్నది. కేవలం వర్తమానమును వినడానికే మనము సంగమునకు రాము. మనము ఆరాధించడానికి వస్తాము. మీ ప్రక్కనున్న వ్యక్తిని మర్చిపోండి. కేవలం ఆయనను ఆరాధించండి. ఓ, ఎంత అద్భుతం! ఎంత అద్భుతం! కేవలం మీరు ఆయనకు బిగ్గరగా చెప్పనవసరం లేదు. కేవలం మీ హృదయములో ఆయనకు ఇట్లు చెప్పండి, ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా పాపమునకై నన్ను క్షమించుము. ఓ మై మా తండ్రి అయిన దేవా, మమ్మల్ని స్వీకరించుము. మేము వాక్యమును వినుచుండగా మేము వేచి చూస్తున్నాము, పరితపించుచున్నాము. దుప్పి నీటివాగులకై దప్పిగొనున్నట్లుగా మా హృదయములు నీ కొరకు దప్పిగొనుచున్నవి. ఓ దేవా, మా అంతరాత్మ నీ కొరకు తృష్ణగొనుచున్నది, పరితపించుచు మరియు వేచి చూస్తున్నవి. యేసు వచ్చే ఆ గడియ కొరకు ఎదురు చూస్తున్నవి. మేము ఆకాశమునకు పిలువబడు సమయము కొరకు వేచియున్నాము. తీర్పులో న్యాయాధిపతి ఎదుట నిలబడుటకు కాదు. అది ఇదివరకే జరిగిపోయినది. మేము లోక కార్యములకు చనిపోయి మరియు క్రీస్తులోనికి ప్రవేశించియున్నాము.
మరియు ఆయన మా తీర్పును తీసుకున్నాడు. ఇప్పుడు న్యాయపీఠం వద్ద ఆయన మాకు న్యాయవాది అయున్నాడు. మేము యోగ్యులము కాదని మేము ఎరిగియున్నాము గనక మా ధన్యకరమైన న్యాయవాది మా ఒప్పుకోలును బట్టి ఆయన మా కేసును వాదిస్తాడు. ఒక ప్రియమైన వృద్ధ సహోదరి ఈ ఉదయం తన నాణెములను వేయిచు మరియు తన సాక్ష్యములో చెప్పినట్లుగా ఉన్నది. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి అది నా పరిశుద్ధత కాదు గాని అది దేవుని యొక్క పరిశుద్ధతయే అని నేను తెలుసుకున్నాను. నిజమే ప్రభువా, మనిషిలో ఎటువంటి మంచి లేదని, ఏ ఒక్కటి లేదని మేము ప్రజలకు బోధిస్తుంటాము. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు? అయితే మాకు ప్రత్యక్షమైనది దేవుని యొక్క కృపయయున్నది. మరియు మేము మా స్వంత యోగ్యతలపై కాదుగాని కేవలం ఆయన యోగ్యతలపై మాత్రమే నమ్మికయించుచున్నాము. మరియు అతి పరిశుద్ధుడవైన దేవా, నీ గొప్ప రాజ్యములో, నీ గొప్ప ప్రణాళికలలో మమ్మల్ని భాగస్థులుగా చేయుటకు నీ మంచితనమును బట్టి మేము నిన్ను ఆరాధించుచున్నాము. విశ్వాసము ద్వారా మేము నిన్ను మా హృదయాలలోనికి స్వీకరించుచున్నాము. మరియు కృప ద్వారా దేవుని మహిమ నిమిత్తము దేవుని సేవ కొరకు నీవు దానిని మాకు అనుగ్రహించావని మేము నమ్ముతున్నాము. ఇప్పుడు ప్రభువా, ఈ ఉదయమున ప్రార్థించబడుటకు రోగులు వచ్చుచుండగా వారిని స్వస్థపరచుము. వారు బాగవ్వాలని వారు కోరుచున్న ఆ ఆనందాన్ని వారికి దయచేయము. వారి పైన పెట్టబడిన ఈ చిన్న తేలికైన బాధ ఒక చిన్న పరీక్షా సమయమని వారికి తెలియజేయము. దేవునికి దాని గురించి అంతా తెలుసు. దాని విషయములో మనము ఏమి చేస్తామని చూడటానికి ఆయన దానిని చేశాడు. దేవా, వారు నేరుగా అక్కడకు వచ్చి మరియు ఆ ముగించబడిన కార్యమును పొందుకొందురుగాక. సరి, నాకిది తెలియదు, అది తెలియదు అంటూ ఇక్కడికి మరియు అక్కడికి, లోపలికి మరియు బయటికి పరిగెత్తుట ద్వారా వారు నీకు కోపము రేపకుందురుగాక. ప్రభువా, వారు స్థిరముగా నిలబడి ఇట్లు చెప్పుదురుగాక, ప్రభువా, నన్ను రక్షించినది నీవే, నా కొరకు ఈ కార్యములు చేసినది నీవే. నేను నిన్ను నమ్ముచున్నాను, మరియు ఈ రోజు నేను నీ యందు పూర్తిగా నమ్ముచున్నాను. మరియు నీవు దీనిని ఈ ప్రజలకు అనుగ్రహిస్తావని క్రీస్తు నామములో నేను ప్రార్థిస్తున్నాను. ఆమేన్.